గత డిసెంబర్ 23న మన శ్యామ్ బెనగల్ ఆ, చనిపోయారు. ఆయన మరణంతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది అని మనం చెప్పుకోవచ్చు. 1955 ప్రాంతంలో సత్యజిత్ రాయ్ బెంగాలీలో నిర్మించిన పథేర్ పాంచాలి అన్నది అది ఒక అధ్యాయం అయితే, నిజానికి పథేర్ పాంచాలితోనే భారతదేశంలో సినిమా ఆరంభమైంది అని చాలా అభిమానంగా మృణాల్ సేన్ అంటారు. అంతకుముందు సినిమాని సినిమాగా ఆయన పట్టించుకోరు అసలు. అయితే హిందీ విషయానికి వస్తే, హిందీలో కూడా మరో రకమైన సినిమా, వ్యాపార రంగానికి భిన్నంగా సినిమాలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా శ్యామ్ బెనగల్ చేసింది ఏమిటి అంటే, మరీ అంటే ఒక ఇంటలెక్చువల్ కొంతమందికి మాత్రమే అర్థమయ్యే విధంగా, కొంతమంది మాత్రమే ఇన్వాల్వ్ అయ్యే విధంగా కాకుండా, అలా అని పూర్తి వ్యాపార పోకడలతో ఉన్న కమర్షియల్ సినిమా కాకుండా, మధ్య మార్గంగా జనాలకి అర్థమవుతూ ప్రగతిశీలంగా ఉంటూ అప్పుడు ఉన్న సినిమాలకి భిన్నంగా సినిమాలు చేయడం ఆయన మొదలుపెట్టారు. ఆయన తాలూకా సినిమా నిర్మాణం అన్నది ఆయన 12 ఏళ్ల వయసులోనే ఆయన ప్రారంభించారని చెప్పొచ్చు. ఆయన 6 ఏళ్ల వయసులో మొట్టమొదటి సినిమా ఆయన హైదరాబాద్లో ఉంటున్న ప్రాంతంలో ఒక క్యాంటోన్మెంట్ ఏరియాలో గ్యారిసన్ సినిమా అనేది ఉండేదట. అందులో ఆయన మొదటి సినిమా క్యాట్ మ్యాన్, క్యాట్ పీపుల్ అనే హాలీవుడ్ హారర్ సినిమా చూశారు. తర్వాత ఆయన నాన్నగారు ఆయనది ఒక ఫోటో స్టూడియో ఉండేది. అక్కడి నుంచే ఫోటోగ్రఫీ మీద ఆయనకి ఆసక్తి ఉంది. వాళ్ళ నాన్నగారు అందించిన 16 mm కెమెరాతో ఆయన 12 ఏళ్ళ టైంలోనే సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఆయన 1934 డిసెంబర్ 13న జన్మించారు. తరువాత ఆయన 1900 డిసెంబర్ 14, సారీ, 1924 డిసెంబర్ 23న చనిపోయారు. ఆయన చనిపోవడానికి ఇంచుమించు ఒక వారం రోజుల ముందు ఆయన 90 ఏళ్ళ పుట్టినరోజు ఆయనతో కలిసి నటించిన, ఆయన ద్వారా పైకి వచ్చిన నటీనటులంతా ఆయన కలిసి ఆయన 90 ఏళ్ళ జీవిత ప్రస్థానంలో 90 ఏళ్ళ బర్త్డేని జరుపుకున్నారు. అయితే ఆయన ఆ, 90వ జన్మదినం జరుపుకున్న ఒక 10 రోజుల్లోనే ఆయన చనిపోయారు, ఆయనకి కిడ్నీ సమస్యలు ఉండడం వల్ల. అయితే మన ఆ, ఇది కాదు, ఇది ఈ ఫోటోలో మనం చూస్తున్నాము. షబన్ ఆజ్మీ మొదలుకొని కుల్భూషణ్ ఖర్బండా లేక మన నసీరుద్దీన్ షా వీళ్ళంతా, వెనక రజిత్ కపూర్ ఉన్నారు. వీళ్ళంతా టెక్నీషియన్స్ అందరూ కూడా ఆయనతో ఈ 90 సంవత్సరాల పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. శ్యామ్ బెనగల్ ఆయన కాలేజీ రోజుల్లోనే ఒక ఫిల్మ్ సొసైటీ పెట్టారు హైదరాబాద్లో. ఆ ఫిల్మ్ సొసైటీలో ఆయన వేసిన మొదటి సినిమా పథేర్ పాంచాలి. శ్యామ్ బెనగల్ అన్నయ్య కలకత్తాలో ఉండేవారు. వాళ్ళ అన్నయ్యకి స్నేహితుడు గురుదత్, మరో సోదరుడు ఆర్ఎస్ఎస్ భావజాలంలో ఉండేవాడు. కాబట్టి శ్యామ్ బెనగల్కి రకరకాల భావజాలాలు, శ్యామ్ బెనగల్ జాయింట్ ఫ్యామిలీలో కనుక అందరూ భోజనాల టేబుల్ దగ్గర కూర్చుంటే రకరకాల భావజాలాల సంఘర్షణ ఆ భోజనాల సమయంలోనే జరిగేదట. సో ఇటువంటి ఆ, ప్రేరణ ఉన్న పరివారం నుంచి ఆయన వచ్చారు. కానీ ఆయన మీద ఎక్కువగా ప్రభావం చూపించిన సంఘటన ఏంటంటే, స్వాతంత్ర అనంతర భారతదేశంలో తెలంగాణ రైతాంగ ఉద్యమం ఏదైతే జరిగిందో, అతని తాలూకు ఒక ఐడియాలజీని, అతని తాలూకా సిద్ధాంతాన్ని తయారు చేసింది. ఆ విషయం ఆయన ఇటీవల చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. శ్యామ్ బెనగల్ 12వ ఏట నుంచే సినిమాలు తీస్తూ, ఆయన ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ఎక్కువ ఎక్కడ ఫిల్మ్ స్కూల్లో చదువుకోలేదు. సెల్ఫ్ టాట్ ఫిల్మ్ మేకర్ అని చెప్పొచ్చు. తనకు తాను నేర్చుకుని, తనకు తాను నేర్చుకున్న వ్యక్తి పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఆయన
తన మెయిన్ సినిమా రాకముందే 1966-73 మధ్యలో ఆయన పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా చెప్పారు. అంతకుముందు ఆయన మొదటి సినిమా ఒక లఘు చిత్రం ఘర్ బేతా గంగా అని 1962లో తీశారు. 67లో ఒక డాక్యుమెంటరీ క్లోజ్ టు నేచర్ అని తీశారు. అదే సంవత్సరం చైల్డ్ ఆఫ్ ది స్ట్రీట్ అనే డాక్యుమెంటరీ తీశారు. అతను తన మొదటి సీరియస్ సినిమా ఫీచర్ లెంత్ ఫిల్మ్ 1973లో షూటింగ్ మొదలుపెట్టి 1974లో అంకుర్ సినిమా రిలీజ్ అయింది. అయితే ఆ అంకుర్ సినిమా వచ్చే నాటికే ఆయన 17 డాక్యుమెంటరీలు 3 షార్ట్ ఫిల్మ్లు తీసి ఉన్నారు అతను. ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో బోధించేటప్పుడు ఆయనకు వచ్చిన సదుపాయం ఏంటంటే, ఈ ఇన్స్టిట్యూట్లో అప్పటికి వర్ధమాన నటీనటులు వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరు అన్నది ఆయన కనుగొన్నారు. అటువంటి వాళ్ళందరినీ తన సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆయన చాలామంది నటీనటుల్ని సినిమాకు పరిచయం చేశారు. ఉదాహరణకి ఆ, షబనా ఆజ్మీ అనండి, లేక ఓంపురి, నసీరుద్దీన్ షా, కుల్భూషణ్ ఖర్బండా, లేక మోహన్ అగాసే, అమరీష్ పురి, ఇలా చాలామంది నటీనటుల్ని ఆయన రాజేశ్వరి సచ్దేవ, ఇటువంటి వాళ్ళందరినీ సినిమా తెరకి ఆయన పరిచయం చేశారు. ఆయనతో టెక్నీషియన్స్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. గోవింద్ నిహ్లాని ఆయనకి తొలినాళ్ళ నుండి ఆయన సినిమాలకి సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఆయన తర్వాత కాలంలో మనకి తెలిసిందే, ఆయన కూడా పార్టీ అని, తర్వాత మన చాలా సినిమాలు ఆ, అర్థసత్య అని ఇటువంటి మంచి సినిమాలు తీసి డైరెక్టర్ కూడా ఆయన అయ్యారు. అయితే శ్యామ్ బెనగల్ తొలి సినిమా అంకుర్. అంకుర్ అంటే విత్తనం. ఈ అంకుర్లో ఒక దృశ్యం ఉంటుంది. అంకుర్ సినిమాలో ఆఖరి దృశ్యం అన్నది చలనచిత్ర సినిమా పరిశ్రమలోనే నిలిచిపోయే ఒక దృశ్యం. మనము శ్యామ్ బెనగల్ సినిమాల గురించి, ఆయన సినిమాల్లో ఉన్న విషయ వస్తువు గురించి, ఆ సినిమాల్లో ఉన్న సామాజిక స్పృహని గురించి చెప్పుకునే ముందు అంకుర్ సినిమాలోని ఆ ఆఖరి 4 నిమిషాల దృశ్యం మనం చూద్దాం. ఇది అంకుర్ సినిమా ఆఖరి దృశ్యాన్ని మనం చూసాము. ఆ పిల్లాడు అక్కడ జరిగిన ఎన్నో అన్యాయాలకి సాక్ష్యం. ఈ సినిమాలో ఆ, ఇద్దరు ముఖ్య పాత్రధారులు, ఒకరు సూర్య, మరొకరు లక్ష్మి. సూర్య అనేవాడు జమీందారు గారి అబ్బాయి. వాళ్ళు పట్టణంలో ఉంటున్నా సరే గ్రామంలో వాళ్ళ పొలాలు అవన్నీ ఆస్తుల్ని చూసుకోవడానికి ఆ, చదువు పూర్తి చేసుకున్న తన అబ్బాయిని పంపిస్తాడు. ఆ అబ్బాయికి ఆ, గ్రామానికి పంపించే ముందే ఆయనకి పెళ్లి చేస్తారు. కానీ ఆయన భార్య ఇంకా మైనర్ తీరలేదు కాబట్టి ఆమె ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళదు. ఆ ఊర్లో గ్రామంలో వారి ఇంటిని చూసుకోవడానికి ఇంట్లో పని మనిషిగా లక్ష్మి ఉంటుంది. షబానా ఆజ్మీ మనం చూసాము. ఆ, షబానా భర్త ఆయన కిష్టయ్య, ఆయన మూగవాడు. కిష్టయ్య ఒకసారి ఈ కళ్ళు దొంగతనం చేస్తుంటే ఈ చివర్లో రాయి విసిన అబ్బాయే చూసి కంప్లైంట్ ఇస్తాడు, దొంగతనం చేశాడు అని. ఈ సూర్య అనేవాడు ఆయన్ని కిష్టయ్యని బాగా ఆ, అవమానించి గుండు గీయించి ఊర్లో గాడిద మీద కూర్చోబెట్టి ఆయన్ని ఊర్లో ఒక పెరేడ్ చేయిస్తాడు. ఆ తర్వాత ఆ అవమానాన్ని భరించలేక ఆయన ఊరు వదిలి వెళ్ళిపోతాడు. లక్ష్మి ఈ కిష్టయ్యకి లక్ష్మికి సంతానం లేదు. లక్ష్మి వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది. లక్ష్మిని మెల్లమెల్లగా లొంగ తీసుకుంటాడు సూర్య. ఇక్కడ లక్ష్మి, సూర్య వీళ్ళిద్దరి తాలూకా క్యారెక్టర్ని శ్యామ్ బెనగల్ చాలా వివరాలతో మనకి సినిమా మొదటి నుంచి చూపిస్తాడు. ఈ సినిమా ఆ, లక్ష్మి వర్సెస్ సూర్యకి మధ్య జరుగుతున్నట్టు సినిమా ఆరంభంలోనే లక్ష్మి కొంతమంది గ్రామస్తులు ఆడవాళ్ళతో ఆమె మందిరానికి వెళ్ళినట్టు, అక్కడ దేవిని ప్రార్థిస్తూ నాకు ఒక సంతానాన్ని ఇవ్వు అని అండము. ఆ సంతానాన్ని ఇవ్వు అన్న మాటకి సినిమా ఆఖరిలో కూడా కొంత లింక్ కలుస్తుంది. మరి ఈ సూర్యని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. యూనివర్సిటీలో రిజల్ట్స్ వచ్చిన దగ్గర ఆ నోటీస్ బోర్డులో రిజల్ట్స్ చూస్తూ సూర్య, వీళ్ళిద్దరికి మధ్య కథ నడవబోతుంది అన్న విషయం మనకి సినిమా మొదట్లోనే మనకి తెలుస్తుంది. ఈ సూర్య అనే క్యారెక్టరు, ఈయన యూనివర్సిటీలో చదువుకుని కొంత ఆధునిక భావాలు కలిగి ఉన్నవాడు. ఈయన కాస్ట్ అన్నది కులాన్ని పట్టించుకోకపోవడము, నిమ్న కుల స్త్రీ కూడా తనకు వంట చేయొచ్చు
అన్న దానికి అలౌ చేయడము, ఇటువంటి ప్రోగ్రెసివ్ అంశాలు కూడా ఆయనలో మనం చూస్తాం. కానీ అట్ ద సేమ్ టైం ఈయనలో కొన్ని ఫ్యూడల్ భావజాలాలు కూడా ఉన్నాయి. అంటే ఒక్కసారిగా ఈ సమాజంలో ఉన్న భావజాలాలు మారిపోవు అన్న విషయానికి ప్రతీక సూర్య. సూర్య తండ్రి మరొక ఆమెని కూడా తన దగ్గర ఉంచుకుని, ఆమె ద్వారా కూడా మరొక సంతానం కలుగుతుంది. ఆ రకంగా సూర్య తల్లి తన భర్త తాలూకా ఈ రెండో భార్య ఎపిసోడ్ కారణంగా బాధపడుతూ ఉంటుంది. సూర్యకి తన తల్లి పట్ల ఒక సింపతి ఉంటుంది. ఆమె పరిస్థితి పట్ల జాలి పడతాడు. కానీ అట్ ద సేమ్ టైం మగవాడు ఏమైనా చేయొచ్చు, స్త్రీలతో పరస్త్రీలతో ఏ రకంగానే ఉండొచ్చు అన్న భావజాలానికి, ఈ ఫ్యూడల్ ప్యాట్రియార్కీ ప్రతిస్వామ్య భావజాలానికి ప్రతీకగా కూడా సూర్య తయారవుతాడు. ఆ సంగతి మనకి ఈ సినిమాలో మున్ముందు తెలుస్తుంది. లక్ష్మిని మెల్లమెల్లగా, ఒకవైపు లక్ష్మి భర్తని అవమానించి ఆయన ఊరి వదిలి వెళ్ళడానికి కారణమై కూడా, మరోవైపు లక్ష్మిని మెల్లమెల్లగా తన దగ్గరికి లొంగ తీసుకుంటాడు. ఆ, ఇంకా మరికొన్ని తేడాలని కూడా మనం గమనించవచ్చు. సూర్య తండ్రి తమకంటే పేదలు, వాళ్ళ పట్ల కొంత దయతో వ్యవహరించే విషయాలు ఉంటాయి. ఉదాహరణకి వాళ్ళ నూతి నుంచి పేదలు వచ్చి నీళ్లు తీసుకువెళ్ళగలరు, లేక ఈయనకి సవతి సోదరుడు అయినటువంటి ఆయనకి ఆ, పొలానికి కావాల్సిన నీళ్లు తోడుకునే అవకాశము అటువంటివి ఇచ్చుంటాడు. కానీ ఈ సూర్య మాత్రము తనలో ఉన్న అరోగెన్స్ కారణంగా ఇవన్నిటిని ఆపేస్తాడు. అట్ ద సేమ్ టైం సూర్య ఆ, తనకంటే ఆ, కింది కులం స్త్రీని లక్ష్మిని తన ఇంట్లో పనిచేయడమే కాక తన కోసం వంట చేసే వ్యక్తిగా, తర్వాత మెల్లమెల్లగా ఆయన సింగిల్గా ఒంటరిగా గ్రామంలో ఉన్నాడు, ఇంకా భార్య పెళ్ళైనా భార్య రాలేదు కాబట్టి ఆమెకు దగ్గర అవుతాడు. ఆయన మెల్లమెల్లగా ఆమెను వశపరుచుకుంటాడు. లక్ష్మి ఆయనకి వశం అవుతుంది, కానీ లక్ష్మి తాలూకా క్యారెక్టర్ని కొంత రక్తమాంసాలతో, ఇంతకుముందు సత్యజిత్ రాయ్ ఈ మన శ్యామ్ బెనగల్ సినిమాల్లోనికి రాకమునుపు హిందీలో సినిమాల్లో స్త్రీ పాత్ర ఏ రకంగా ఉండదో మనకు అంతా తెలిసిందే. 1944లో మన రోటీ కప్డా ఆర్ మకాన్ కానీ, లేక ఈ రకమైన కమర్షియల్ సినిమాలు రాజ్యం ఏలుతున్న టైం అది, కోటే సిక్కే అని, ఇటువంటి రకరకాల ఈ కమర్షియల్ సినిమాల మధ్యలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా మరొక విశేషాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. 5 లక్షల బడ్జెట్తో తయారైన ఈ సినిమా 1 కోటి రూపాయలు సంపాదించింది. ఆ రకంగా కమర్షియల్గా కూడా హిట్ అయింది. ఇదే సందర్భంలో శ్యామ్ బెనగల్ తాలూకా మరో విషయాన్ని కూడా ఇక్కడ చెప్పేసుకోవడం మంచిది, తర్వాత నేను మర్చిపోతానేమో. శ్యామ్ బెనగల్ సినిమాల్ని ఎన్ఎఫ్డిసి లాంటి ప్రభుత్వ సంస్థలు కానీ, లేక వెస్ట్ బెంగాల్ ఫిల్మ్ సెంటర్, పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ద్వారా ఆ, దానికి ఆ, డబ్బులు కట్టడం కానీ, ఆర్థిక సహాయం అందించడం కానీ, ఇటువంటి సందర్భాలు 2 సార్లే వచ్చాయి. కానీ జనరల్గా శ్యామ్ బెనగల్ సినిమాలకి మామూలు నిర్మాతలు చాలామంది ముందుకొచ్చారు. ఒక సినిమా మంథన్ అనే సినిమా మాత్రము గుజరాత్ పాల ఆ, రైతులు ఎవరైతే ఈ ఈ అమూల్ ఆ, మనం ఏదైతే మనం చూస్తామో, గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన రైతులు అది ప్రొడ్యూస్ చేశారు. అది భారతదేశంలో మొట్టమొదటి క్రౌడ్ ఫండింగ్తో తయారైన సినిమా. ఆ సినిమా మొదట్లోనే 5 లక్షల ఆ, పాల రైతులు ప్రొడ్యూస్ చేసిన సినిమా అని వస్తుంది. ఈ 5 లక్షల మంది తలో ₹2 వేస్తే ఒక 10 లక్షల రూపాయలతో ఆ మండి సినిమా తయారైంది. అయితే ఈ సినిమాలో ఈ లక్ష్మిని మామూలు స్త్రీలలా కాకుండా, ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాము, మన శ్యామ్ బెనగల్ మీద ఈ తెలంగాణ రైతాంగ ఉద్యమ పోరాటం తాలూకా చరిత్ర అతని మీద బలమైన ముద్ర వేసి ఉంది. అతను తీసిన మొదటి 2 సినిమాలు కూడా తెలంగాణ నేపథ్యంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఆ, ఇవి తయారైన సినిమాలు. శ్యామ్ బెనగల్ విషయం మరొకటి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. శ్యామ్ బెనగల్ చాలా సినిమాలు హిందీలోనే తీసిన, ఆ హిందీ ఏ రకంగా ఉంటుందంటే, ఏ ప్రాంతంలో అయితే ఆయన సినిమా తీస్తాడో ఆ ప్రాంతం తాలూకా యాస అందులో ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నేపథ్యంలో తీస్తే ఆ హిందీ హైదరాబాదీ హిందీగా ఉంటుంది. అలాగే మంథన్ కనుక తీస్తే మంథన్లో అది గుజరాతీ భాష కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ గుజరాతీ భాష హిందీ భాష కలగలిసిన ఒక మంచి స్వీట్ లాంగ్వేజ్, అందులో ఒక పాట కూడా ఉంటుంది. ఆ పాట ద్వారా కూడా మనం చూడొచ్చు. మంథన్లో ఒకటి టైటిల్ సాంగ్ ఉంది, ప్రీతి సాగర్ పాడిన పాట. అది గుజరాతీ వాళ్ళకి నచ్చుతుంది, అంతేకాకుండా మనకి ఇక్కడ హిందీ వాళ్ళకి కూడా నచ్చుతుంది. అలాగే జునూన్ అని ఒక సినిమా వచ్చింది. అది సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో ఆ సినిమా వస్తుంది. ఈ జునూన్ అన్నది
ఈ వెస్టర్న్ సెంట్రల్ యూపీ, ఉత్తరప్రదేశ్, ఈ కాన్పూర్ చుట్టుపక్కల ప్రాంతము, ఆ, షహజాదాబాదు ఆ రకమైన ప్రాంతాల్లో అక్కడ ఖరీబోలి అంటారు. ఆ ఖరీబోలి అన్నది జునూన్ సినిమాలో మనకు కనిపిస్తుంది. ఇది ఆ జునునే, మీరు ఎంచుకున్నది ఆ జునునే. అయితే ఈ రకంగా శ్యామ్ బెనగల్ సినిమాలు ఏ భాషలో వచ్చినా నేటివిటీకి తగ్గకుండా నేటివిటీని మెయింటైన్ చేస్తూ అతను తీస్తారు. అయితే మళ్ళీ మనం అంకుర్ సినిమా దగ్గర కనుక వస్తే, సూర్య ఒక రెండు రకాల మోడర్నిటీకి లేక ట్రెడిషన్కి, పితృస్వామిక భావజాలానికి, ఫ్యూడలిజానికి ప్రతీక. ఇప్పుడు ఆఖరి సినిమాలో ఆఖరి దృశ్యంలో చూసాం. ఆఖరికి ఏం జరుగుతుంది అంటే లక్ష్మి ప్రెగ్నెంట్ అవుతుంది. లక్ష్మిని వశపరుచుకునే దృశ్యానికి ముందు కూడా శ్యామ్ బెనగల్ ఒక దృశ్యాన్ని పెడతాడు. అందులో అసలు ఈ ల్యాండ్ లోడ్, ఈ జమీందారీ యువకుడు ఎవడైతే ఉన్నాడో ఆయన లక్ష్మి కంటే ఎంత పిరికివాడు అనే సన్నివేశం కూడా ఒకటి పెట్టాడు. అందులో ఏంటంటే ఒక పాము వాళ్ళ ఈ ఇంటిలోకి దూరేటప్పుడు ఈయన గజగజ వణికిపోతుంటాడు. గ్రామంలో ఆ పాము రావడము లేక పాముని పారద్రోలడము అన్నది వీళ్ళకి గ్రామస్తులకి మామూలు పని. అయితే లక్ష్మి ఆ పాముని పారద్రోలి ఆయనకి భయపడొద్దు అని చెప్తుంది. ఆ దృశ్యంలో చూస్తే లక్ష్మి కంటే చాలా అల్పుడుగా ఈ యువకుడు మిగులుతాడు. అయితే ఆ రకంగా ఈ అబ్బాయి, ఈ సూర్య, లక్ష్మిని వశపరచుకోవడము, లక్ష్మి భర్తని సూర్య ఒక రకంగా హేళన చేస్తుంటాడు. అంటే ఆ, ఆయన కారణంగా నీకు సంతానం కలగలేదు, నీకు సంతానం కలిగిందంటే నిజమైన పురుషుడు ఎవరో తెలుసుకో అన్నట్టు ప్రవర్తన ఉంటుంది. కానీ ఆఖరిలో ఈ సూర్య భార్య ఆ, ఇంటికి వచ్చేయడంతో, ఈ గ్రామంలో ఉంటున్న ఇంటికి వచ్చేయడంతో పరిస్థితి కాస్త మారిపోతుంది. తర్వాత లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిన తర్వాత సూర్యకి ఒక భయం పట్టుకుంటుంది. ఆమెని బలవంత పెడతాడు, నువ్వు ఎబర్షన్ చేయించుకో అని, లేక డబ్బులు ఇస్తాను ఈ గ్రామం వదిలి పారిపో అని. రకరకాలుగా ఆమె డిసిజన్ మీద తన ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎటువంటి సామాజిక వర్గానికి, ఆర్థిక వర్గానికి చెందిన స్త్రీ అయినా తన గర్భంలో, పిండంలో ఉన్నది, తన కడుపులో ఉన్న పిండాన్ని ఉంచుకోవాలా లేదా అన్న డిసిజన్ ఏదైతే ఉందో ఆ నిర్ణయం నాదే, దానిపైన ఎవరికీ అధికారం లేదు అన్నట్టు ఆమె తేల్చి చెప్పేస్తుంది. ఇంతలోగా లక్ష్మి భర్త రావడము, ఆ భర్త ఈయన దగ్గరికి వస్తే ఈ సూర్యలో ఆల్రెడీ ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది కాబట్టి ఆ గిల్టీ ఫీలింగ్ కారణంగా అనవసరంగా ఆయన్ని కొడతాడు. ఆ కొట్టిన తర్వాత ఈ మిగతా దృశ్యం అంతా మనం చూసాము. లక్ష్మి ఆయన్ని శాపనార్థాలు పెడుతుంది. కానీ ఆ చిన్న కుర్రాడు ఇక్కడ జరిగిన కథంతా చూస్తున్నాడు. చూసిన ఆ చిన్న కుర్రాడు ఏం చేస్తాడంటే ఆఖరిలో ఆ కిటికీ మీద రాయి రువ్వుతాడు. ఆ కిటికీ అద్దాలు పగిలిపోవడంతో మన సినిమా ముగుస్తుంది. ఆ సినిమా పూర్తి తెర ఎరుపు రంగులోనికి మారిపోతుంది. ఎరుపు రంగు దేనికి ప్రతీకో మనకు తెలిసిందే. అయితే ఈ రాయి విసరడం ఏదైతే ఉందో ఇది ఒక రకమైన అంకురం. అంటే ఒక విప్లవ బీజం పడింది అన్నది. ఇన్ఫ్యాక్ట్ అంకుర్ అంటే బీజం. ఈ విప్లవ బీజం అన్నది ఆ శ్యామ్ బెనగల్ తాలూకా మొదటి సినిమాలో చూపించాడు. ఈ దృశ్యం అంతకు ముందు సినిమాల్లో ఎక్కడా కనిపించలేదు, లేక ఇటువంటి ముగింపు ఎప్పుడు మరి చూడలేదు. అదొక వింతైన ముగింపు. ఈ ముగింపు గుల్జార్ కూడా ఎంతగా నచ్చిందంటే ఆయన తన హుత్తుత్తు అనే ఒక సినిమాని ఈ రాయి విసరడం అనే దృశ్యంతోనే మొదలు పెడతాడు. అక్కడి నుంచి మొదలవుతుంది. మిగతా కథ అంతా అక్కడి నుంచి నడుస్తుంది. ఈ రాయి విసరడం దృశ్యంతో ఇది ఇక్కడ అంతమవుతుంది. అయితే రాయి విసరడం అన్నది ఒక రకమైన ప్రతీకాత్మక ప్రతిఘటన. ఈ రాయి విసరడము మొదటి సినిమాలో అయితే, రెండో సినిమాలో ఇది ఒక ప్రజా విప్లవంగా ప్రజలంతా పాల్గొని జమీందార్ని హతమార్చడం అనే దిశగా రెండో సినిమాలో ఈ కథ నడుస్తుంది. రెండో సినిమా నిశాంత్. నిశాంత్ అంటే రాత్రికి అంతం, అంటే భానుదయం. ఈ నిశాంత్ అనేది తర్వాత సంవత్సరమే వచ్చింది. ఇది కూడా తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది ఈ సినిమా. ఇందులో ఏం జరుగుతుంది అంటే ఇందులో కూడా జమీందారీ సోదరులు ఒక నలుగురు, అందులో అందరికంటే చిన్నవాడు ఆ ఊరికి వచ్చిన ఒక టీచర్ తాలూకా భార్య మీద మనసు పడతాడు. ఆయన నసిరుద్దీన్ షా. ఆ, ఆయన ఆ ఆయన కోసమని ఏం చేస్తారంటే మిగతా సోదరులంతా కలిసి ఆ ఈ ఈమె పేరు సుశీల, మన టీచర్ భార్య. సుశీలని వాళ్ళ ఇంటి నుంచి
తలుపు కొట్టి ఆమె వచ్చి ఎవరా అని తీసేటప్పటికి ఆమెకి నోరు నొక్కి తీసుకెళ్ళి ఒక బండిలో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు. ఆ చుట్టుపక్కల జనాలు చూస్తున్నప్పటికీ ఎవరు ఏమి చేయలేరు. ఏమి చేయలేకపోవడమే అది సహజం. అప్పుడు ఆ ప్రజల పరిస్థితి, జమీందారుల పవర్ ఎలాంటిదో వాళ్ళకి తెలుసు కాబట్టి టీచరు చాలా చోట్లకి తిరుగుతాడు. పోలీసుల దగ్గరికి వెళ్తాడు, లాయర్ల దగ్గరికి వెళ్తాడు. ఆ, తర్వాత మన ఈయన పత్రికల వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అందరూ కూడా సర్ది చెప్తారు, ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఆమె, ఆ, గ్యాంగ్ రేపుకి గురైంది, కంటిన్యూస్గా రేపుకి గురవుతుంది, వాళ్ళ ఇంటికి చెందిపోయింది, అటువంటి స్త్రీని మర్చిపోవడం మంచిది అన్నట్టు చెప్తారు. కానీ ఆయన తన ప్రయత్నాన్ని ఆపడం లేదు. కానీ ఈయన ఇంతగా ప్రయత్నం చేస్తున్నాడు అన్న సంగతి సుశీలకు తెలియడం లేదు. ఇక్కడ ఒక స్టాక్హోమ్ సిండ్రోమ్ అనే ఒక పరిస్థితి ఉంది. కొన్ని సార్లు విపరీతమైన పరిస్థితుల్లో తనని వయోలేట్ చేసిన వ్యక్తుల్ని, తనని అత్యాచారం చేసిన వ్యక్తులతోనే సానుభూతి పరంగా మారిపోవడం అనే పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. ఆ ఒక కొద్దేళ్ల ముందు, ఒక 4-5 సంవత్సరాల క్రితం, సనల్ కుమార్ శశిధరన్ అని ఒక మలయాళం ఆయన ఒక మంచి సినిమా తీశాడు, చోళ. ఈ చోళ అనే సినిమాలో కూడా ఇటువంటి స్టాక్ స్టాక్హోమ్ సిండ్రోమ్ అనేది మనం చూస్తాము. అయితే ఆ, ఆఖరిలో ఏమవుతుందంటే, తను ఆ, ఒక గుడి దగ్గర ఈమె వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా మారిపోయి తనకు కూడా ఆ ఫ్యామిలీలో ఒక భాగాన్ని, ఒక సెపరేట్ వంటగదిని అంటే డిమాండ్ చేసే పరిస్థితికి వస్తుంది. తనని పట్టించుకొని భర్తని వదిలేస్తుంది. పట్టించుకొని అన్నది ఆమె తాలూకు అపార్థం అది. కానీ ఒక గుడి దగ్గర పూజ కోసం వచ్చినప్పుడు తన భర్త కలిస్తే భర్త ఆమెకి ఏం చెప్తున్నా వినిపించుకోకుండా ఆమె వెళ్ళిపోతుంది. ఆఖరి దృశ్యంలో ఏమవుతుందంటే, ఆ ఊరి పూజారి తాలూకా ప్రోద్బలంతో, ఆయన సంకల్పించడంతో, ఆయన ఊరి వారికి ఆ, విప్లవించండి అని చెప్పడంతో గ్రామస్తులంతా జమీందారీ పైన తిరగబడతారు. వాళ్ళతో పాటు ఆ సుశీల కూడా ఆ గందరగోళంలో సుశీల్ని కూడా వాళ్ళు చంపేస్తారు. ఇది నిశాంత్. అంటే ఒక సినిమాలో ఆ, ఆ, ఒక రాయి విసరడం అనే బీజాంకురం పడింది. అది రెండో సినిమాలో విప్లవించింది. ఈ శ్యామ్ బెనగల్ తాలూకా ఈ రెండు సినిమాలతో పాటు మరొక సినిమా వస్తుంది తర్వాత సంవత్సరమే, 1976లో. ఈ మధ్యలో చరణ్ దాస్ చోర్ అనే ఒక సినిమా వచ్చింది. అది పిల్లల సినిమా కాబట్టి దాన్ని విడిచిపెడితే, ఈ అంకుర్ 1974, నిశాంత్ 1975, మంథన్ 1976. ఈ మంథన్ సినిమా, ఈ మూడు సినిమాల్ని కలిపి ఆ, ఆ, ఈ శ్యామ్ బెనగల్ తాలూకా రూరల్ ట్రిలాజీ అంటారు. గ్రామీణ వాతావరణంలో ఆ, వచ్చిన ఒక మూడు సినిమాల సమాహారంగా చెప్పుకుంటారు. ఈ మంథన్ సినిమా ఏదైతే ఉందో, మన ఎవరైతే రకరకాల వేదనకి గురవుతున్నారో, అత్యాచారానికి గురవుతున్నారో, వాళ్ళు ఐక్యం కావాలి. అంటే ఆర్థిక స్తోమత వాళ్ళకి రావాలి అంటే, వాళ్ళకి ఆర్థికంగా గిట్టుబాటు ఉంటేనే వాళ్ళు జమీందారుల ఈ అరాచకాల నుంచి తమని తాము కాపాడుకోగలరు. ఆ విషయంలో కోఆపరేటివ్ మూమెంట్ అనేది చాలా గొప్పది. కోఆపరేటివ్ మూమెంట్ అనేది మనము వర్కింగ్ క్లాస్లో కూడా చూస్తాం. ఎక్కడికక్కడ కోఆపరేటివ్లు తయారు చేసుకొని ఆ, ఎక్కువ రేట్లకి అప్పులు ఇచ్చే షావుకారుల మీద కానీ జమీందారుల మీద కూడా ఆధారపడకుండా తమని తాను సెల్ఫ్ సఫిషియెంట్ చేసుకోవడం అనేది కోఆపరేటివ్ మూమెంట్ తాలూకా ఉద్దేశం. ఒక డాక్టర్ డాక్టర్ రావ్, మన గిరీష్ కర్నాడ్, ఆ గుజరాత్లోని ఆ ఊరికి వెళ్ళి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అనేది తయారు చేసి, ఆ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ద్వారా, ఆ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అక్కడ రైతులు తా తాము తమ పాల ఉత్పత్తిని సహజమైన ధరలకు అమ్ముకుని తమకే దాని ఫలితాలు దక్కేటట్టు వాళ్ళు ప్రయత్నం చేయడము. దీనికి అక్కడ ఎవరైతే అంతవరకు ఈ పాల వ్యాపారంలో ఆ, పెట్టుబడి పెట్టి లేక పాలని సేకరించి తాము వ్యాపారం చేసుకొని ఆ ఆ రైతులకి తక్కువ పే చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా దీనికి వ్యతిరేకించడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. కానీ మొత్తానికి ఈ కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ ఏదైతే ఉందో ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. ఈ మూడు సినిమాల్ని కలిపి ఆయన తాలూకా మొదటి ట్రిలాజీ అంటారు. శ్యామ్ బెనగల్ సినిమాల్లో సామాజిక స్పృహ అన్నప్పుడు, శ్యామ్ బెనగల్ సినిమాల్లో క్లాస్ ఉంటుంది. అంటే శ్రేణి, తరువాత వర్గం, ఆర్థిక వర్గం, తరువాత కాస్ట్. కాస్ట్ కూడా మన దేశంలో ఆర్థిక వర్గంకి అంటే క్లాస్కి ఒక రకమైన ప్రతిరూపమే ఈ కుల వ్యవస్థలో ఈ కులాలు. తర్వాత వీటితో పాటు ప్యాట్రియార్కి, పితృస్వామ్య వ్యవస్థ, జమీందారులు,
ఈ థీమ్స్ అన్నవి రికరింగ్గా వస్తుంటాయి. చాలా సినిమాల్లో మొదట్లో వచ్చాయి, తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఈ ఇవన్నిటిలో శ్యామ్ బెనగల్ తాలూకా చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాలి ఏంటంటే, అప్పటి వరకు స్త్రీలు ఆ, ఇంట్లో ఆ, ఇంట్లో ఒక ఒక ప్రయోజకుడికి భార్య అవడము, లేక ఒక సవతి ఉంటే ఆమెతో పోరు, లేక ఒక యువకుడి తాలూకా ప్రేమలో పడి ఆ చెట్ల వెంట పుట్ల వెంట డాన్స్లు ఆడుకుంటూ తిరగడము, ఇటువంటిదే, లేక వ్యాంపు పాత్రలో ఉండడము, ఇటువంటి క్యారెక్టర్సే అంతకుముందు మనము సినిమాల్లో చూసాము, హిందీ సినిమాల్లో. కానీ శ్యామ్ బెనగల్ సినిమాల్లో స్త్రీలకి పెద్దపీట వేస్తారు, స్త్రీలకి చాలా గౌరవం ఇస్తూ స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలిపే పనిచేస్తారు. అది ఎలా అంటే, మామూలుగా ఒక గ్రామీణ స్త్రీలే కాదు, ఒక కులీన స్త్రీలే కాదు, ఒక మధ్యమ వర్గ స్త్రీలే కాదు, రకరకాల వృత్తుల్లో ఉన్న స్త్రీలు. ఉదాహరణకి భూమిక అనే సినిమాలో ఒక సినిమా యాక్టర్ తాలూకా ఆ, జీవితాన్ని దర్శింపజేస్తూ అందులో స్త్రీ విముక్తి గురించి ఆమె ఏ రకంగా పాటుపడింది, తన వ్యక్తిత్వాన్ని చాటుకోవడానికి ఏం చేసింది అన్నది భూమిక అనే 1977 సినిమాలో మనం చూస్తాము. అలాగే కాస్త ముందుకు వెళ్తే ఆ, మనకి సర్దారీ బేగం అనే ఒక క్యారెక్టర్ వస్తుంది తర్వాత కాలంలో. ఈ సర్దారీ బేగం సినిమాలో ఒక ఠుమ్రీ సింగర్, ఈ ఠుమ్రీ అన్నది ఒక రకమైన హిందుస్థానీ శాస్త్రీయ సంగీత బాణి. ఆ ఠుమ్రీ సింగరు ఆమె జీవితంలో పడిన బాధలు ఏంటి, తనను తాను ఆ, ప్రకటింప చేసుకోవడానికి ఆమె ఎటువంటి సంఘర్షణ ఆమె ఆ, సాధించింది, సంఘర్షణ చూపింది అన్నది మనము సర్దారీ బేగం సినిమాలో చూస్తాము. ఇలా దీంతో పాటు ఆ, వేశ్యలు సమాజంలో ఒక ఆ, ముఖ్యమైన పాత్రను వహించే వేశ్యలు, వీళ్ళ వీళ్ళ బాధల్ని, వీళ్ళ అవసరాలు, వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకాలి అన్న విషయాన్ని. కాకపోతే మండి సినిమా కాస్త కామెడీగా హిలారియస్గా ఉంటుంది, కానీ అది చర్చించిన అంశం చాలా సీరియస్ది. అందులో ఒక చాలా మంచి ఒక సంభాషణ, ఒక డైలాగ్ ఉంటుంది. అందులో రుక్మిణీ భాయ్ అన్నది ఆ షబన్ ఆజ్మీ రుక్మిణీ భాయ్ పాత్రధారి. ఆమె ఒక వేశ్యావాటిక హైదరాబాద్లో నడుపుతూ ఉంటుంది. ఈ సినిమా 1983లో వచ్చింది. అందులో ఒక డైలాగ్ ఉంటుంది: అరే హమ్ హై తో సమాజ్ హై, और इतनी ही फिक्र है तो मर्दों को बंद करके रखो ना घर पे, मर्द खरीदता है तो ही हम बेचते हैं अपने आप को. అంటే ఈ సమాజంలో మేము కూడా ఉన్నాము, మీకు సమాజం గురించి మరీ అంత ఆ, చింత ఉంటే, మీరు మరీ అంత బాధ ఉంటే మీ మగాళ్ళని మీ ఇళ్లలోనే అట్టిపెట్టుకోండి, వాళ్ళు వచ్చి కొంటేనే కదా మేము మమ్మల్ని మేము అమ్ముకుంటున్నాము అని చాలా సహజంగా డైలాగ్ ఉంటుంది. హీరా మండి అనే లాంటి సినిమాల్లో దాన్ని కాస్త ఆ, కొద్దిగా స్టైలిష్గా వేరే టైప్లో ఆ డైలాగ్ని పెట్టారేమో, కానీ మండిలో మాత్రము చాలా సహజంగా, చాలా కటువుగా, ఖచ్చితంగా స్ట్రెయిట్గా ఆమె అంటుంది. సో ఇక్కడ మనం సర్దారీ బేగం కానీ, లేక మండి కానీ, లేక భూమిక కానీ, ఇందులో వివిధ వృత్తుల్లో ఉన్న స్త్రీలు కూడా, వాళ్ళకు కూడా ఆ, చాలా ఆత్మ గౌరవంతో బ్రతికే అధికారం ఉంటుంది అన్న విషయాన్ని చూపిస్తాడు. భూమికలో ఇతివృత్తం ఏంటంటే, హన్సా వాడ్కర్ అనే మరాఠీ నటి ఉంది. ఆమె తన నట జీవితానికి గురించి కొన్ని మెమోయిర్స్ రాసుకుంది, సాంగ్తే ఐకా అని. ఈ పుస్తకంలో, సాంగ్తే ఐకా అనే పుస్తకంలో ఆమె రాసిన మెమోయిర్స్ ఆధారంగా ఆయన ఈ సినిమా తీశాడు. ఈ నటి పేరు, ఇందులో సినిమాలో నటి పేరు ఉషా. ఈ ఉషా పాత్రని స్మితా పాటిల్ చాలా బాగా పోషించింది. ఉషా చిన్నప్పటి పాత్ర ఉంటుంది. ఉషా తర్వాత సినిమా యాక్టర్గా మారడము, ఆమె రకరకాల సంపర్కాల నుంచి ముందుకు వెళ్ళడము అన్నది ఇవన్నీ మనం చూస్తాము. ఈ భూమిక సినిమాని స్మితా పటేల్ అద్భుతంగా పోషించింది. శ్యామ్ బెనగల్ ఏం చెప్తారంటే, అస్సలు నేను ఇంతకు ముందు సినిమా మంథన్ సినిమాలో ఆ, ఆమెతో నటింపజేస్తున్నప్పుడు, మంథన్ సినిమా టైం నుండే ఆమెకి ఈ రాబోయే భూమిక సినిమా గురించి కంటిన్యూస్గా ఆమెకి పోరు పెడుతూనే ఉన్నాను. తర్వాత వాళ్ళు ఈ సినిమా తీసుకుని విదేశాల్లో రకరకాల ఫెస్టివల్స్కి వెళ్ళారు. అక్కడ విదేశాల్లో కూడా ఈ భూమిక గురించే మాటలు చెప్తూ ఆమెని ఆ రకంగా ఆ పాత్రకు తయారు చేస్తాను అని చెప్తారు. ఈ ఉషా అమ్మమ్మ గోవా తాలూకా దేవదాసి కమ్యూనిటీకి సంబంధించిన ఒక సింగర్. ఆమె దగ్గర చిన్నప్పుడే ఆమె పాటలు పాడడం నేర్చుకుంటూ ఉంటుంది. ఆ, మరి ఈ ఉషా తల్లి ఎవరైతే ఉన్నారో, ఆమె మ్యారేజ్ ఫెయిల్డ్ మ్యారేజ్, భర్త తాగుబోతూ, ఆ రకంగా ఆమె మ్యారేజ్ సరిగ్గా ఉండదు. కాబట్టి ఆమె తన కుమార్తె మీద
అజమాయిషీ చలాయిస్తుంటుంది. ఒక రకంగా ఇంటి వాతావరణము ఉషాకి అనుకూలంగా ఉండదు. కాబట్టి వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండే కేశవ్ అనే ఆయన ఉంటాడు. ఆయన ఉషా తల్లితో కూడా చనువుగా ఉంటాడు. ఆ కేశవ్ అనే ఆయన ఈ ఉషాలోని టాలెంట్ని చూసి ఆమెని బొంబాయి సినీ ఫీల్డ్కి పరిచయం చేస్తాడు. తన తల్లితో ఆ, జగడమాడి ఆమె ఉష తన మొండితనాన్ని ప్రదర్శించుకోవడానికి ఆ కేశవ్ని పెద్ద వయసు కేశవ్నే పెళ్లి చేసుకుంటుంది. అది కేవలం ప్రొటెస్ట్ మాత్రమే. కానీ పెళ్లి జరిగిన తర్వాత ఉషకి ఈ కేశవ్తో ఉన్న ఆ, సంపర్కంలోని ప్రాబ్లమ్స్ ఏంటో అర్థమవుతాయి. తర్వాత ఈమె తాలూకా సంపర్కాలు మారుతూ ఉంటాయి. రాజన్ అనే ఒక పెద్ద స్టార్ ఉంటాడు. రాజన్కి ఉష మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయనతో కొంత చనువుగా ఉంటుంది. తరువాత ఒక సినిమా డైరెక్టర్ సునీల్ వర్మ ఆ పాత్రని నసిరుద్దీన్ షా వేశాడు. రాజన్ పాత్రని అనంతనాగ్ వేశారు. ఆ, ఆయన ఆయనతో మాట్లాడము, ఆయన ఒక రకమైన వేదాంతాలు అవి చెప్పడము, ఫిలాసఫికల్గా మాట్లాడడము, ఆయనతో కలిసి ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకుందామా అన్న రకమైన ఒక పరిస్థితి కూడా వస్తుంది. ఆ తర్వాత ఈ ఉష ఈ సంపర్కాల్లో తన్ని తాను ఆవిష్కరించుకోవడానికి తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఏ సంపర్కంలో తన వ్యక్తిత్వంపై ఎటువంటి దెబ్బ పడినా సరే ఆ సంపర్కం నుంచి ఈజీగా ఆమె వేరే సంపర్కంలోనికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. చివరికి అమరీష్ పురి తో అంటే ఈయన స్క్రీన్ నేము వినాయక్ కాలే. వినాయక్ కాలే అనే ఒక చాలా ధనవంతు సంపన్నుడు. ఆయనతో ఈమె ఆయన ఇంట్లో గూటిలో పంజరంగా పెద్ద ఇంట్లో భవంతిలో ఒక రాజభవనంలో పంజరంలో చిలకలా ఆమె మారిపోయే పరిస్థితి వస్తుంది. ఈ సినిమాలో చాలా మంచి డైలాగ్ ఒకటి మనకి ఓ ఆ, ఈ వినాయక్ కాలే మొదటి భార్య ఆమె ప్రసవం కారణంగా వచ్చిన ఒక జబ్బుతో ఆమె మంచాన పడి ఉంటుంది. ఆ వినాయక్ కాలేని కూడా మళ్ళీ వదులుకొని మొత్తానికి ఆమె మొదటి ఆ కేశవ్ ద్వారా మళ్ళీ ఆ ఇంటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తుంది. ఆమె బయటకు వెళ్తున్నప్పుడు ఈ వినాయక్ కాలే మొదటి భార్య ఆమెకి ఒక మాట అంటుంది. ఆ, మన పరుపులు మారుతాయి, ద బెడ్స్ చేంజ్, వంటగదులు మారుతాయి, కిచెన్స్ చేంజ్, మెన్స్ మాస్క్స్ చేంజ్, పురుషుల ముసుగులు మారుతాయి, కానీ పురుషులు మాత్రం మారరు అన్న మాట చెప్తుందామె. ఇది మొత్తం ఇది ఈ సినిమా లేక మొత్తంగా స్త్రీలోకం తెలుసుకోవాల్సిన ఒక అసలు సత్యాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ఈ ఒక్క డైలాగ్ చెప్పేస్తుంది. ఆ డైలాగ్ అన్నది ఇందులో చాలా ముఖ్యమైనది. ఆ తరువాత సినిమాలు తీసిన వరుస క్రమాన్ని బట్టి చూస్తే 1978లో కొండురా అనే సినిమా శ్యామ్ బెనగల్ తీశాడు. మరాఠీ రచయిత చింతామణి ఖనోల్కర్ రాసిన ఒక నవల ఆధారంగా ఈ సినిమాని శ్యామ్ బెనగల్ రెండు భాషల్లో తీశారు. శ్యామ్ బెనగల్ రెండు భాషల్లో తీసిన సినిమాలు రెండు. ఒకటి కొండురా, ఒకటి హిందీలోను. అదే కొండూరనే అనుగ్రహం అనే పేరుతో తెలుగులో కూడా తీశారు. తెలుగులో అయితే వాణిశ్రీ ఉన్నారు. వాణిశ్రీ రెండు భాషల్లోనూ ఉన్నారు. తెలుగు వర్షన్లో ఆ, భైరవమూర్తి పాత్రలో రావుగోపాలరావు కనిపిస్తారు. తర్వాత హిందీలో వాణిశ్రీతో పాటు అనంతనాగ్ కూడా ఉంటాడు. తర్వాత మిగతా కొన్ని పాత్రలేమో అక్కడ హిందీలో వేరే వాళ్ళు పోషించారు. ఈ కొండురా అన్నది ఒక రకమైన మూఢనమ్మకం మీద తీసిన సినిమా. ఆ, మనకి విశాఖపట్నం చుట్టుపక్కల కొన్ని ప్రాంతాల్లో దీన్ని తీశారు. ఆ ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో. అంటే అప్పికొండ స్వామి అనే ఆయన మన సినిమాలో కథానాయకుడికి కనిపిస్తాడు. ఈ కథానాయకుడు ఏంటంటే ఆయన పరశురామయ్యకి ఆ, అన్నయ్య పెద్దగా పట్టించుకోడు. పరశురామయ్య భార్య ఈ వాణిశ్రీ ఈ పరశురామయ్యని ఆయన చాలా హీనంగా చూస్తుంటాడు. సినిమా మొదట్లోనే ఆయన తన్ని తాను తిట్టుకుంటూ, తన అన్నను తిట్టుకుంటూ, తన భార్యకి మంచి జీవితం ఇస్తాను, ఏదో చేసి సాధించి తీరుతాను అన్నట్టు ఆయన ఈ కొండురా ఫుల్ మూవీ అని ఉంది, కానీ అనుగ్రహం అని కొట్టండి. అనుగ్రహం అంటే తెలుగులో వస్తుంది. అయితే ఈ పరశురామయ్య ఆ, అలా సముద్రం వెంట నడుస్తుంటే అక్కడ అప్పికొండ స్వామి అనే ఒక నగ్న సాధువు కనిపించి ఆయనకి తన దగ్గర ఉన్న ఆఖరి వరంగా ఒక వేరు వేరు ఒక చెట్టు వేరుని ఇస్తాడు. ఆ మూలిక ఆ మూలిక మాత్రమే నా దగ్గర మిగిలింది, ఇంతకు ముందు నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేశాను. దీంతో ఆ, గర్భిణీ స్త్రీ తాలూకా గర్భాన్ని నష్టం చేయొచ్చు. ఈ పిండాన్ని పాడు చేసే మూలిక ఇది, దీన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. కాకపోతే ఇది ఉపయోగించడానికి బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్తాడు.
ఈసారి అది వచ్చి ఆ మూలిక సరైందా, అప్పికొండ స్వామి వరం సరిగా పనిచేస్తుందా లేదా అని ఇంతకు ముందు ఒక గొల్ల పెద్ద ఆయనకి కూడా అప్పికొండ స్వామి ఏదో వరం ఇచ్చాడట అని ఆయన చేత టెస్ట్ చేయించుకుంటాడు. ఆయన చెప్పిన చోట నీళ్లు పడతాయి కాబట్టి ఆ రకంగా అప్పికొండ స్వామి ఇచ్చిన వరం కరెక్టే అని నమ్మి ఆ వాణిశ్రీ దగ్గరకు పోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు. తర్వాత అమ్మవారు కల్లో కనిపించడము, ఊర్లో పాపాలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ అమ్మ అమ్మవారి మందిరాన్ని రిపేర్ చేయించాలి, దీన్ని నవీకరించాలి అని చెప్పడము, దానికి మన రావు గోపాలరావు దగ్గరికి వెళ్తే ఆ భైరవమూర్తి ఆర్థిక సహాయం చేయడము. రావు గోపాలరావుకి సంతానం ఉండదు, వాళ్ళ అన్న కొడుకుని పెంచుకుంటాడు. అయితే ఆ అన్న కొడుక్కి ఒక పేదింటి పిల్లతో పెళ్లి చేస్తారు, స్మితా పాటిల్ వస్తుంది. ఇందులో కొంత మ్యాజిక్ రియలిజం ఉంది, భ్రమాత్మకమైన వాతావరణం ఉంది. అమ్మవారు తన భార్య రూపంలో కనిపించడము, చెప్పడము, ఈయన ఇప్పుడు ఆ, వేణు అని ఎవరైతే ఉన్నారో, ఆమ్, మన భైరవమూర్తి కొడుకు వాషు, దాని వేణు అనే నటుడు నటించాడు. ఈ ఆయన భార్య స్మితా పాటిల్ గర్భం దాల్చుతుంది. ఆమె గర్భంలో ఉన్నది బహుశా భైరవమూర్తి సంతానమేమో అన్న అనుమానంతో, దాన్ని నష్టం చేయమని అమ్మవారు చెప్తున్నారేమో అన్న అనుమానంతో మొత్తం మీద ఆమెకి ఆ మూలికల రసాన్ని తాగిస్తాడు. తర్వాత భైరవమూర్తి చెప్పిన మాట ప్రకారము నిజానికి నా నాకు సంతాన యోగం లేదు, అది ఆమె గర్భంలో ఉన్నది వాసు కొడుకే అని చెప్తే, అరే చాలా పెద్ద పొరపాటు జరిగిపోయిందే అని, ఇప్పుడు నా ఈ వరం పని చేయకపోతే మంచిది, పని చేయకూడదు అంటే నేను మళ్ళీ బ్రహ్మచర్యాన్ని భంగం చేసుకోవాలి అని వెళ్ళి తన భార్యతో బలవంతంగా ఆమెతో జత కొడతాడు. ఆమెని ఒక రకంగా మ్యారిటల్ రేపే అంటారు, ఆ రేప్ చేస్తాడు. ఈ అవమాన భారాన్ని భరించలేక పైగా తన భర్త బ్రహ్మచర్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వాణిశ్రీ తన మీద వేసుకుని ఉంటుంది కాబట్టి ఆమె ఈ పరిస్థితి చూసి తను చలించి ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ రకంగా మూఢనమ్మకాలు అన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మడము, వాటిని ఆ మూఢనమ్మకాల భ్రాంతిలో పడితే ఎన్ని రకాల నష్టాలు ఉంటాయి అన్న రకంగా దీన్ని కొంత భ్రాంతి, కొంత మ్యాజిక్ రియలిజం, ఆ రకంగా ఈ అనుగ్రహం అన్న సినిమాని చూపించారు. అయితే ఈ అనుగ్రహం సినిమాలో ఆరుద్ర పాత్ర ఉండడం వల్ల మన ఆంధ్ర వాతావరణానికి తగ్గట్టుగా మాటలు, సంభాషణలు లేక పాటలు, అందులో పాటలు కూడా సినిమా స్టోరీని కొంత చెప్తూ ఉంటాయి. అందులో కొన్ని డ్రీమీ సీక్వెన్సెస్ ఉంటాయి. అందులో సప్రెస్డ్ సెక్సువాలిటీకి సంబంధించిన ఆ స్మితా పాటిల్ ఎవరైతే ఉన్నారో, అంటే మన జమీందారు గారి కోడలు, తననే ఆహ్వానిస్తున్నట్టు ఈయన కళ్ళకు అంటుంటాడు. ఈ ఆహ్వానాన్ని అంటే ఒక రకంగా తన భార్యతో దూరాన్ని మెయింటైన్ చేయడం వల్ల ఈ సప్రెస్డ్ సెక్సువాలిటీ అన్నది మరొక స్త్రీ మీదకు మళ్ళింది అన్న విషయాన్ని తెలుసుకోకుండా ఇదంతా ఈ పని చేస్తుంది బహుశా ఈ భైరవమూర్తి తన కోడల మీద అటాక్ చేయబోతున్నాడు అన్న రకమైన పరిస్థితిగా ఊహించుకొని ఇందులో సైకోసెక్షువల్ ప్రాబ్లమ్స్ని కూడా ఈ దర్శకుడు ఈ సినిమాలో చర్చిస్తాడు. తరువాత సీక్వెన్స్లోకి వెళ్తే జునూన్ సినిమా వచ్చింది 1979లో. నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత, నేను చాలా చిన్నప్పుడు చూశాను. ఈ సినిమా చూసినప్పుడు సినిమా మొత్తం నాకు లీలగా గుర్తుంది, కానీ ఆ సినిమాలో ఆఖరి డైలాగ్ అయితే మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఆ, ఈ ఒక ఇటువంటి కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి. మనము టైటానిక్ చూసాము, ఒక స్త్రీ ఆ, మనసు ఎంత లోతుగా ఉంటుంది అన్నారు డైలాగు, అది అంతా మనం చూస్తాం ఆ సినిమాలో. ఆ కేట్ విన్స్లెట్ ముసలావిడ అయిపోయిన తర్వాత ఆమె నగ ఒకటి సముద్రంలో పడిపోతే అది ఎంత లోతుకు వెళ్తుందో అని చెప్పడము, అంత లోతులో టైటానిక్ కూడా ఉండడము. తర్వాత మనం మామూలుగా ఒక హాస్యంగా చెప్పుకునే ఒక జోక్ ఉంటుంది. ఆ, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు. నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను అన్నాడు. ఆ అమ్మాయి కాదంది. ఆ అబ్బాయి చనిపోయాడు. ఎప్పుడంటే మరో 60 ఏళ్ల తర్వాత అని ఆ జోక్కి ముగింపుగా చెప్తారు. కానీ ఈ సినిమా చూసినప్పుడు నాకు సరిగ్గా ఇటువంటి ఒక సందర్భం నేను ఈ సినిమాలో చూశాను. ఈ సినిమా మొత్తం సిపాయిల తిరుగుబాటు బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. ఈస్టర్న్ యూపీలో ఒక పఠాన్ల ఫ్యామిలీ, ఒకవైపు మనకి తెలిసిందే ఇక్కడ మేముంటున్న బ్యారక్పూర్లో ఈ సిపాయిల తిరుగుబాటు మొదలైంది. ఇక్కడ మంగల్ పాండే, తర్వాత వెంటనే ఆ, ఉత్తరప్రదేశ్లో, టోటల్గా వెస్టర్న్ యూపీలో
ఇంచుమించు మధ్యప్రదేశ్కి ఆనుకున్న ఉన్న ప్రాంతంలో ఝాన్సీలో తిరుగుబాటు జరిగింది. తర్వాత ఈ మొత్తం ఉత్తర భారతదేశం మొత్తం మీద రకరకాల క్యాంటోన్మెంట్ల నుండి ఈ సిపాయిలు తిరుగుబాటు చేశారు. చిన్న చిన్న సామంత రాజులు తిరుగుబాటు చేశారు. అక్కడ బహదూర్ షా జఫర్ కూడా ఢిల్లీలో తిరుగుబాటు బావుటా ఎగరేశాడు. ఆఖరి ముఘల్ అని అంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఒక పఠాన్ ఆ, పరివారము, అందులో ఒక యూరోపియన్ ఫ్యామిలీలో ఉండే ఒక అమ్మాయి రూత్ అనే ఆవిడతో, ఇందులో జావేద్ ఖాన్ అనే శశి కపూర్ ఈ పాత్రను వేశాడు. ఆయన అన్నయ్య, అతను నసిరుద్దీన్ షా ఆ పాత్రను వేశారు. సర్ఫరాజ్ సర్ఫరాజు ఆయనేమో ఈ సిపాయిల తిరుగుబాటులో పాల్గొనాలి, బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలి అన్న మాట, అన్న పట్టుతో ఉంటాడు. కానీ జావేద్ ఖాన్ మాత్రము అక్కడ ఈ యూరోపియన్ ఫ్యామిలీలో ఒక బ్రిటిష్ అమ్మాయికి ప్రేమలో ఉంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కళ్ళగంటుంటాడు. మొత్తానికి ఒక అరేంజ్మెంట్ జరుగుతుంది. ఏమిటంటే, నువ్వు కనుక ఢిల్లీలో కనుక బ్రిటిష్ వాళ్ళు ఓడిపోతే, అంటే ఈ సిపాయిల తిరుగుబాటు ఆఖరిలో ఢిల్లీలో కనుక బ్రిటిష్ వాళ్ళు ఓడిపోతే, నువ్వు తప్పకుండా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అని ఆ రూత్ తల్లి అంటుంది. మొత్తానికి ఈ బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు, ఈ సిపాయిల తిరుగుబాటు ఓడిపోతుంది. ఆఖరిసారి మరొకసారి చూడడానికి జావేద్ ఖాన్ రూత్ని చూడడానికి వెళ్తాడు ఒక అర్ధరాత్రి పూట. రూత్ కూడా ఆయన్ని చూస్తుంది. అదే ఆఖరి చూపు. తర్వాత ఈ సినిమా ఆఖరిలో వచ్చే ఒక లైన్ ఉంటుంది. ఆ నెరేటర్ చెప్తాడు, రూత్ చనిపోయింది 55 ఏళ్ల తరువాత ఇంగ్లాండ్లో, కానీ పెళ్లి చేసుకోకుండా అన్న మాట ఆఖరిలో చెప్తాడు. రూత్ డైస్ 55 years లేటర్ ఇన్ ఇంగ్లాండ్ అన్వెడ్. ఈ అన్వెడ్ అన్న మాట వినగానే మనకి గతుక్కుమంటాం మనం. అంటే ఈ ప్రేమ ఇంత బలమైందా? ఆమె కూడా మనసులో అతని పట్ల ప్రేమతో తను ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా జీవితాంతం తను అవివాహితగానే ఉండి మరణించిందా అన్న మాట కలుగుతుంది. ఇది సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో వచ్చిన ఒక ప్రేమ కథ. తర్వాత ఆ వరుస క్రమంలో కలియుగ్ వచ్చింది. కలియుగ్ ఇంచుమించు మహాభారత కథని కార్పొరేట్ వాళ్ళు, ఒక పెట్టుబడిదారి ఫ్యామిలీల మధ్య దీన్ని కథని నడిపించారు. ఇందులో కౌరవులు పాండవులు అని తలపించేటట్టు ఆ ఫ్యామిలీల తాలూకా పేర్లు కూడా ఉంటాయి. కాతో ఒక ఫ్యామిలీ, కాతో ఒక చంద్, తర్వాత పాండవులు అని చెప్పడానికి పాతో ఒక చంద్. ఆ రకంగా చంద్లు అనే రెండు రకాల ఫ్యామిలీల మధ్య ఈ స్టోరీ నడుస్తున్నట్టు ఉంటుంది. తర్వాత 1982లో పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఆరోహణ్ అని ఒక సినిమా తీసింది. ఈ సినిమాలో విశేషం ఏంటంటే, ఓంపురి ప్రధాన నటుడు. ఓంపురి ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక వర్గము, దాని తర్వాత కథ, స్క్రీన్ ప్లే రాసిన వాళ్ళు, వాళ్ళ పాత్ర ఒరిజినల్ వ్యక్తుల్ని మొదట పాత్రలుగా పరిచయం చేయిస్తాడు. పరిచయం చేయించి ఈ ఫోర్త్ వాల్ అని ఏదైతే అంటామో, మనం ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ, మేము సినిమా వాళ్ళం, మేము ఒక సినిమా మీకోసం తీస్తాము, మేము మీ నుంచి ఏదైతే ఆశిస్తామో, మీరు మా నుంచి ఏదైతే ఆశిస్తారో మీ నుంచి మేము కూడా ఆశిస్తామని చెప్తూ ప్రేక్షకుల్ని సినిమా ఆరంభంలోనే కలుపుకుంటూ టైటిలింగ్ సీక్వెన్స్ని ఆ రకంగా సగం పరిచయం చేస్తూ, మిగతావి తెరపై పేర్లు వేస్తూ, అక్కడ అవైలబుల్లో లేని మిగతా సాంకేతిక వర్గాన్ని ఆ రకంగా చూపిస్తూ ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా నక్సలైట్ పోరాటం తర్వాత ఈ పశ్చిమ బెంగాల్లో మొదటి వామపక్ష ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఏవైతే జరిగాయో, ల్యాండ్ రిఫార్మ్స్లో ఇక్కడ మనం మంథన్లో ఎలా అయితే మిల్క్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ప్రజలు తమ కాళ్ళ మీద నిలబడి తమ సామాజిక మార్పుని సుగమం చేసుకున్నారో, సరిగ్గా ఆ రకంగానే ఆరోహణ్ సినిమాలో ఈ ఈ భూ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో, సంస్కరణల ద్వారా తమ సామాజిక స్థితిని మరింత మెరుగుపరుచుకునే పరిస్థితిని మనం చూస్తాం. ఈ తర్వాత వచ్చిన మండి సినిమా మనము ఇంతకు ముందే చెప్పుకున్నాము. భూమిక లేక మండి, లేక తర్వాత సర్దారీ బేగం, ఇవన్నిట్లో కూడా వివిధ వృత్తుల్లో, అంటే నటులు కానీ, గాయకులు కానీ, లేక శరీరాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న వేశ్యావృత్తి కానీ, వీళ్ళంతా కూడా వాళ్ళు సమాజంలో గౌరవంగా బతకాల్సిన అవసరం ఉంది అంటూ ఆ విషయాన్ని చెప్పే నేపథ్యంలో మండి సినిమా వస్తుంది.
ఇది సీరియస్ సబ్జెక్టే కానీ కామికల్గా వెళ్తుంది. ఈ వరుస క్రమంలో వచ్చిన మరో ముఖ్యమైన సినిమా యూరి ఆల్దోఖిన్ అనే వ్యక్తితో కలిసి, అతను సహదర్శకుడుగా ఉన్నాడు. ఆయనతో కలిసి 1984లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ పైన శ్యామ్ బెనగల్ సినిమా తీశాడు. శ్యామ్ బెనగల్ ఒకవైపు తెలంగాణ ఉద్యమము, కమ్యూనిస్టు భావజాలంతో ఎలా అయితే ప్రభావితమయ్యాడో, కాస్త లైటర్ నోట్లో మనకి నెహ్రూవియన్ సోషలిజం ఏదైతే ఉందో, నెహ్రూ ఊహించుకున్న ఒక దేశాన్ని తయారు చేయడానికి, నెహ్రూ కన్న కలల్ని సాకారం చేసుకోవడానికి దేశాన్ని మరీ కమ్యూనిస్ట్ దేశంగా కాకపోయినా ఒక మిక్స్డ్ ఎకనంలో పెట్టి ఒక కొంత సోషలిస్టు ఛాయలు ఉన్న ఒక సమాజాన్ని తయారు చేయడానికి నెహ్రూ చేసిన ప్రయత్నాల్ని ఆయన స్వాగతించారు. కాబట్టి నెహ్రూకి మంచి అభిమాని. ఆయన నెహ్రూ పైన 1984లో ఒక డాక్యుమెంటరీ తీయడం కానీ, లేక నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని భారత్ ఏక్ ఖోజ్ అనే టీవీ సీరియల్గా 53 ఎపిసోడ్లతో తీయడం కానీ ఇది యాదృచ్ఛికం కాదు. ఆయనకి నెహ్రూ పైన ఉన్న అపారమైన గౌరవం ద్వారానే ఇది జరిగింది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ డిస్కవరీ ఆఫ్ ఇండియా లేక భారత్ ఏక్ ఖోజ్ టీవీ సీరియల్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇది 5000 ఏళ్ళ భారత చరిత్రని ఒక దస్తావేజుగా మన ముందుంచింది. ఇందులో 53 ఎపిసోడ్లతో వచ్చాయి. ఈ భారతే ఖోజు టీవీలో వచ్చిన ఒక రకమైన ప్రగతిశీలమైన టీవీ సిరీస్ అయితే, సరిగ్గా ఇంచుమించు ఆ రోజులకి దగ్గరలోనే టీవీలో రామాయణం రావడం అన్నది మరో భయంకరమైన పరిణామం అని చెప్పొచ్చు. టీవీలో రామాయణం వచ్చిన తర్వాత రోజుల్లో జరిగిన రాజకీయ పరిణామాలు ఏంటి అన్నది మనకి తెలిసిందే. ఆ తర్వాత రామాయణం కానీ, లేక మహాభారతం కానీ, లేక బాబ్రీ మస్జిద్, రామ్ జన్మభూమి ఈ ఉద్యమం కానీ, ఇదంతా కలిపి భారతదేశాన్ని ఏ దశలో నడిపించాయి అన్నది మనకి తెలుసు. ఈరోజు శ్యామ్ బెనగల్ గురించి మనం చర్చించుకుంటున్నామంటే ఎటువంటి సంధి దశలో మనం చర్చించుకుంటున్నాం శ్యామ్ బెనగల్ గురించి అంటే, మన భారతదేశం తాలూకా లౌకిక ప్రజాస్వామ్య లేక సోషలిస్టు అంశగల భారతదేశం నుంచి భారతదేశాన్ని ఒక మతరాజ్యంగా, అలాగే మైనారిటీలు భయపడుతూ రెండో శ్రేణి బతకాల్సిన పరిస్థితులు, అంతేకాకుండా ప్రభుత్వ రంగాన్ని మెల్లమెల్లగా దాన్ని అమ్మేస్తూ ప్రభుత్వ రంగాన్ని స్వాహా చేసి, ఎక్కడెక్కడైతే జనాలు కొంత స్వావలంబన పొందారో, ఎక్కడెక్కడైతే ఈ మిక్స్డ్ ఎకనమీ ఫలితాలని అనుభవిస్తూ ఈ పేదరికం నుంచి మధ్యం వర్గంలోనికి వచ్చారో, ఇటువంటి పరిస్థితి నుంచి భారతదేశం వెనక్కి వెళ్తున్న తరుణంలో మనం శ్యామ్ బెనగల్ని చర్చిస్తున్నాం. అంటే ఈ రోజుల్లో శ్యామ్ బెనగల్ తీసిన భారతే ఖోజ్ ఆవశ్యకత చాలా ఉంది. నెహ్రూని కంటిన్యూస్గా అవమానం పాలు చేస్తూ నెహ్రూని కించపరిచే మాటలనే వాట్సాప్లు లేక ఐటీ సెల్లోన మనం కంటిన్యూస్గా వింటూ ఉన్నాము. అటువంటప్పుడు నెహ్రూ గొప్పతనాన్ని కీర్తించడానికి కూడా మనము ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. ఈ సమయంలో శ్యామ్ బెనగల్ని లేక శ్యామ్ బెనగల్ తయారు చేసిన సినిమాల్ని, ముఖ్యంగా ఆయన భారత ఖోజ్ని మనం వినియోగించుకోవాలి. దీంతో పాటు మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పుకోవాలి. ఈయన సినిమాలతో పాటు, డాక్యుమెంటరీలతో పాటు, షార్ట్ ఫిల్మ్స్తో పాటు టీవీ సీరియల్స్ తీశారు. అందులో మరొక ముఖ్యమైన సీరియల్ యాత్ర కూడా ఒక సీరియల్ ఉంది. కానీ మరొక ముఖ్యమైన సీరియల్ ఏదైతే ఉందో అది సంవిధాన్ మీద. సంవిధాన్ అంటే భారత రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ తయారైనప్పుడు గాంధీ, నెహ్రూ చాలా అభిమానంతో దానికి అధ్యక్షుడిగా అంబేద్కర్ని తీసుకురావడం. ఈ మధ్య అంబేద్కర్ మీద వివాదం చూస్తున్నాం మనం. ఈ అంబేద్కర్ వివాదంలో అంబేద్కర్ పేరుకు బదులు దేవుడి పేరుని జపించి ఉంటే 7 జన్మల వరకు స్వర్గం దొరికేది అని మన తాలూకా ఒక మినిస్టర్ మాట్లాడము, దాని మీద దుమారం రేగుతూ ఉంది. ఈ పనిలో పనిగా అంబేద్కర్ని కాంగ్రెస్ లాగా నెహ్రూ వాళ్ళంతా కించపరిచారని, వాళ్ళకి అవమానం పరిచారని, ఈ చారిత్రక పురుషుల మధ్య లేనిపోని వివాదాల్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. అసలు చరిత్ర ఒక రకంగా ఉంటే వాళ్ళు చూపేది ఇంకొక రకంగా ఉంది. మన భారత రాజ్యాంగం దీనిలో ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఈనాడు ఏ స్థితిలో అయితే భారత రాజ్యాంగం ఉందో, ఈ భారత రాజ్యాంగం తయారీ అన్నది అంత ఈజీగా జరగలేదు. ఈ భారత రాజ్యాంగం తయారీ వెనక 3 ఏళ్ల శ్రమ ఉంది. చాలా మంది ఎన్నో చర్చలు చేశారు, ఎన్నో మల్లగుల్లాలు పడ్డారు. మన భారతదేశంలో మనుస్మృతిని తీసుకురావడానికి ప్రయత్నించే వర్గం ఉంటే, అటువంటి వర్గం తాలూకా
ప్రతినిధులు కాంగ్రెస్లోనూ ఉంటే, అటువంటప్పుడు ఈ రాజ్యాంగ రాజ్యాంగాన్ని నిర్మించే ఈ ఈ సభలో వాళ్ళ తాలూకా 3 ఏళ్ల పాటు ఎటువంటి వివాదాలు జరిగాయి. ఇవన్నీ మొత్తం మీద రాజ్యసభ టీవీ కోసం ఆయన ఒక 10 ఎపిసోడ్ల భారత ఆ, సమయ భారత్ దానికి స్వరా భాస్కర్, మరొక నటి స్వరా భాస్కర్ని కూడా వీళ్ళు వీలైనప్పుడల్లా ఈ రైట్ వింగ్ ఆమెని ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. స్వరా భాస్కర్ నేరేటర్గా ఉంటుంది. ఇప్పుడు మండి తరువాత, నెహ్రూ తర్వాత త్రికాల్ అని ఒక సినిమా తీశారు. గోవాలో పోర్చుగీస్ పాలన అంతమవుతున్న దశలో వచ్చిన సినిమా ఇది. 1985లో వచ్చింది. ఈ సినిమాలోని మిగతా అన్ని విషయాల్ని పక్కన పెడితే సాంకేతిక విషయాల్లో ఒక విషయం, గొప్ప విషయం మనం చెప్పుకోవాలి. ఆ, మ్, సాంకేతిక పరంగా కూడా శ్యామ్ బెనగల్ చేసిన ఎక్స్పెరిమెంట్లు చాలా ఉన్నాయి. త్రికాల్లో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ అంటే రాత్రి దృశ్యాలన్నీ ఆ కథకి అనుగుణంగా అక్కడ ఆ వాతావరణాన్ని సృష్టించడానికి క్యాండిల్ లైట్స్తో వాళ్ళు షూట్ చేశారు. ఇది మనము ప్రత్యేకించి చెప్పుకోవాలి. శ్యామ్ బెనగల్ తన సినిమాల్లో సొంతగా రాసిన కథలు ఉన్నాయి, ఇతరులతో కలిసి రాసిన కథలు ఉన్నాయి, లేక పూర్తిగా ఇతరులు రాస్తే, లేక లిటరరీ పీస్లు ఏవైతే ఉన్నాయో సాహిత్యంలో బాగా రాణించిన కథలు కానీ నవలలు కానీ వాటిని తీసుకుని సినిమా కథలుగా తయారు చేయడం అనేది ఉంటుంది. 1992లో సూరజ్ కా సాత్వా ఘోడా అంటే సూర్యుడి 7వ గుర్రం, ఇది ధర్మవీర్ భారతి రాసిన ఒక నవల ఆధారంగా. ఇందులో నవల ఒక ఆయన నవల చదువుతుంటారు, వాళ్ళు సాహిత్య చర్చ చేస్తుంటారు. ఆ చర్చలో భాగంగా 3 స్త్రీల తాలూకా జీవిత చరిత్ర వస్తుంది. వ్యక్తిగతంగా నాకు శ్యామ్ బెనగల్ సినిమాల్ని హాల్లోకి వెళ్ళి చూసిన సినిమాల్లో ఇది ఒకటి. ఆ రకంగా ఈ సినిమా నాకు బాగా గుర్తుంది. నేను నందన్ అని ఇక్కడ కలకత్తాలో లెఫ్ట్ లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ టైంలోనే సమాంతర సినిమా కోసం తయారైన ఒక హాల్ ఉండేది. ఆ హాల్లో ఈ సినిమాలన్నీ రిలీజ్ అయ్యేవి. బహుశా తెలుగు సినిమా స్త్రీ అనే సినిమా నందన్లో రిలీజ్ అయితే నేను చూశాను. ఆంధ్రాలో రిలీజ్ అయిందో లేదో, ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు. రోహిణి అనే హీరోయిన్ అందులో పనిచేసింది. ఐవి శశి సినిమా ఆ, పడవ ప్రయాణం అనే ఆ, కథ ఆధారంగా వచ్చింది. ఆ, తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ నుంచి మనం చూస్తే ముస్లిం ట్రిలాజీ అని చెప్తారు. అంటే ముస్లిం స్త్రీల జీవితం, ముస్లింల జీవితం మీద శ్యామ్ బెనగల్ మొదట్లో మనము అంకుర్, తర్వాత నిశాంత్, తర్వాత మంథన్, ఇది ఒక ట్రిలాజీ అయితే ముస్లిం ట్రిలాజీగా మనం చెప్పబడే మమ్ము, తర్వాత ఆ, సర్దారీ బేగం, తర్వాత జుబేదా, ఒక రకంగా చెప్పాలంటే హరిబరిలో కూడా ఒక ముస్లిం పరివారంకి సంబంధించిన విషయం ఉంటుంది. ఇక్కడ మనం శ్యామ్ బెనగల్ సినిమాల్లో సామాజిక స్పృహ అనుకున్నాం. సామాజిక స్పృహలో శ్యామ్ బెనగల్ స్త్రీల జీవితాల పట్ల, స్త్రీల ఆ, జీవితాన్ని, స్త్రీల ఔన్నత్యాన్ని లేక స్త్రీల ఆత్మగౌరవాన్ని ఎలా ప్రతిబింబిస్తూ సినిమాలు తీశాడు అన్న సంగతి మాట్లాడుకున్నాం. ఇక్కడ మరొక మైనారిటీ ఉంది. ముస్లిం కమ్యూనిటీ అన్నది ఒక మైనారిటీ అయితే, ముస్లిం కమ్యూనిటీలో ముస్లిం స్త్రీలు అన్నది మరొక మైనారిటీ. ఆ మైనారిటీకి మించిన మరొక మైనారిటీ ఈ మమ్మో అనే సినిమాలో మనం చూస్తాం. ఈ మమ్మో క్యారెక్టర్ ఎవరు అంటే, ఆమె భారతదేశం విభజన జరుగుతున్నప్పుడు ఒక ప్రేమికుడి ప్రేమలో పడి, ఆ ప్రేమికుడు తీసుకున్న నిర్ణయం ప్రకారము ఆమె పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఆమె పానిపట్లో పెరిగింది, పుట్టింది. ఆమె అక్క చెల్లెళ్ళు అంతా, వాళ్ళ కుటుంబం అంతా ఇండియాలో ఉన్నారు. కానీ ఆమె ప్రేమించిన పురుషుడు ఆమెని పాకిస్తాన్లో స్వర్గం చూపిస్తూ ఆమెని పాకిస్తాన్కి తీసుకువెళ్ళిపోయాడు. ఆ ఆయన చనిపోయిన తర్వాత ఆ పరివారం వాళ్ళు ఆమెను మరి పట్టించుకోవడం లేదు. ఆమెని ఆ, పట్టించుకోకపోతే అప్పుడు ఆమెకు నిజంగానే తన పుట్టి పెరిగిన గడ్డ భారతదేశం, అక్కడ మిగిలిపోయిన తన వాళ్ళు అంతా గుర్తొస్తారు. ఆమె ఆ పరిస్థితిలో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తుంది. బొంబాయిలో ఉంటున్న తన అక్క దగ్గరికి వస్తుంది. ఫయ్యాజీ అని ఆ, ఆమె అక్క దగ్గరికి వస్తుంది. ఆమె ఇందులో చాలా అద్భుతంగా నటించారు ఇద్దరు స్త్రీలు. ఒకరు ఫరీదా జలాల్, ఇంకొకరు ఫయ్యాజీ క్యారెక్టర్లో మనకి ఆ, కనిపిస్తుంది సు సురేఖ సిక్రీ. వీళ్ళిద్దరు కూడా చాలా అద్భుతంగా నటిస్తారు ఈ సినిమాలో. అయితే ఈ మమ్ము బొంబాయి తన ఆ, చే- తన అక్కయ్య దగ్గరికి వచ్చి
తను ఒక 3 నెలల వీసాతో వస్తుంది, కానీ ఇక్కడ పర్మనెంట్గా ఉండడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో ఈ అక్క చెల్లెల మధ్యన తగాదాలు, వాళ్ళకి వాళ్ళ మనవడు ఒక మనవడు ఉంటాడు. ఆ మనవడితో కొంత ఇనీషియల్గా టెన్షన్ అవుతుంది. చిన్న ఇంట్లో మమ్ము వచ్చేసింది, తనకి హాయిగా ఈమె మమ్ము అందరు కలుపుకోడుగా అందరితోటి అందరి విషయాల్లోనూ తలదూర్చుతుంది. అది కూడా ఆయనకు డిస్టర్బ్గా ఉంటుంది ఆ అబ్బాయికి. ఈ రకంగా మమ్ము తాలూకా క్యారెక్టర్తో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఆ ఇంట్లో నడుస్తూ ఉంటాయి. కానీ మమ్ము తాలూకా ప్రయత్నం ఇక్కడ ఇండియాలో ఎలా ఉండిపోవాలా అన్నదే ఆమె ప్రయత్నం. మొత్తానికి చాలా ముఖ్యమైన వాళ్ళు ఒక ఈద్‌కి సంబంధించిన సెలబ్రేషన్ చేసుకోవాల్సిన దశలో మమ్ముని బలవంతంగా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆమెని జీప్ ఎక్కించుకుని బొంబాయికి తీసుకెళ్ళి అక్కడి నుంచి పాకిస్తాన్‌కి వెళ్ళే రైలు ఎక్కించేస్తారు. ఈవెన్ ఆమె తెచ్చుకున్న బట్టలు గానీ ఏవి కూడా తీసుకోకుండా ఆమె ఆ రకమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతుంది. కానీ ఈ సినిమా ఆఖరిలో ఏం చూపిస్తారంటే మమ్ము తన డెత్ సర్టిఫికేట్‌నే తయారు చేయించుకొని వచ్చి పర్మనెంట్‌గా నేను ఇక్కడ ఉండిపోతాను అని ఆమె తెలుస్తుంది. ఈ మమ్ము సినిమాలో మనము ఈ మధ్య సీఆర్ఆర్, ఎన్ఆర్‌సీ ఇవన్నీ విషయాల్లో మనం మాట్లాడుకుంటున్నాము. సీఆర్ఆర్, ఎన్ఆర్‌సీలో ఇతర దేశాల్లో అంటే బంగ్లాదేశ్, లేక పాకిస్తాన్, లేక బర్మా, లేక నేపాల్, ఈ చుట్టుపక్కల దేశాల్లో బౌద్ధులు ఇండియాకు వస్తే శరణిస్తారట. లేక వేరే 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 ఇతర మతస్థులు అందరికీ, వాళ్ళకి సిక్కులకి వీళ్ళందరికీ శరణిస్తారట. కానీ ఆ దేశాల నుంచి వచ్చే ముస్లిమ్స్ కూడా మాత్రం పట్టించుకోరట. ఈ ముస్లిముల్లో మమ్ము అనే రకమైన ఒక క్యారెక్టర్ ఉండొచ్చు అన్న విషయాన్ని శ్యామ్ బెనగల్ హైలైట్ చేశాడు. అసలు పార్టిషన్ జరిగిందే చాలా అవకతవకల్లో. చాలామంది ఇప్పుడు ముస్లిం అందరినీ మీరు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోండి అన్న టైప్లో మాట్లాడుతుంటారు. అసలు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ముస్లింలు ఎంతమంది, భారతదేశ విభజనని వ్యతిరేకించిన ముస్లింలు ఉన్నారు అన్న ఊహ కూడా మనకి కొంతమందికి రాదు. పర్టికులర్గా వాట్సాప్ యూనివర్సిటీ మీద ఆధారపడే వాళ్ళకి షంషుల్ ఇస్లాం ఒక ముస్లిమ్స్ అగైన్స్ పార్టిషన్ అనే పుస్తకం రాశాడు అన్న విషయం తెలియదు వాళ్ళకి. భారతదేశంలో ముస్లిం లీగ్ని వ్యతిరేకించినందుకు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్కి ప్రధానమంత్రిగా ఉన్న ఒక వ్యక్తిని ముస్లిం లీగ్ వాళ్ళు హత్య చేయించారు అన్న విషయం చాలామందికి తెలియదు. మన భారత మన జాతిపిత గాంధీని హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలుసు. 2 దేశాల సిద్ధాంతం, భారత్ హిందువులు ముస్లింలు ఒకచోట ఉండలేరు, భారతదేశంతో పాటు పాకిస్తాన్ తయారు కావాల్సిందే అని వాదించిన వాళ్ళు ఒకవైపు ముస్లింలు వాళ్ళు ఉంటే, హిందుత్వవాదులు కూడా వాళ్ళకంటే చాలా రోజులు ముందే ఆ విషయాన్ని ప్రతిపాదించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇవన్నీ చాలా తెలియని సంగతులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో అసలు పార్టిషన్ జరుగుతున్నప్పుడు చేతికి ఏది దొరికిందో అది తీసుకొని పాకిస్తాన్కి వెళ్ళిపోయే వాళ్ళు, లేక ఇటు ఈస్టర్న్ పాకిస్తాన్, అప్పటికి బంగ్లాదేశ్ తయారు కాలేదు, ఈ రకంగా వెళ్ళిపోయిన వాళ్ళకి, పేదలకి అసలు తెలీదు నిర్ణయం ఏంటి జరిగింది, ఎందుకు జరిగింది, అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం తెలీదు, ఇక్కడ ఉంటే మంచిదా వెళ్ళిపోతే మంచిదా అన్నది తెలీదు. ఎవరి ఎవరి ఏరియాల్లో అయితే చాలా హింస జరుగుతుందో, కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నాయో ఆ ఏరియాస్ నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడైతే సేఫ్గా ఉన్నారో ఆ ఏరియా నుంచి వెళ్ళిపోలేదు. కొందరు అభిప్రాయాలు ఒక రకంగా ఉంటే, లేక కొందరి పైన ఒక రకమైన మాటల ప్రభావం ఉంటే ఒక రకంగా నిర్ణయం తీసుకున్నారు, మరికొందరు మరో రకమైన నిర్ణయం తీసుకున్నారు. కొందరు తప్పకుండా తన దేశంలోనే ఉండాలన్న గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి సామాజిక అవగాహన ప్రతి ఒక్కరికి ఉండే వీల్లేదు. పైగా ఈ పార్టిసన్లు, తర్వాత మత కలహాలు ఇవన్నీ పురుషుల తాలూకా చేష్టలు, పురుషులు చేసే పురుష కార్యాలు ఇవన్నీ. ఈ పురుష కార్యాల్లో స్త్రీల తాలూకా ప్రమేయం లేదు. స్త్రీలు పార్టిసన్లో చాలా ఎక్కువగా, స్త్రీలు పిల్లలు చాలా ఎక్కువగా పార్టిసన్ తాలూకు విషాదానికి గురయ్యారు. ఈ మమ్ములో ఒక కథ చెప్తుంది. మమ్ము తన మనవడితో ఒక ఈ పార్టిషన్ ఇటువైపు నుంచి అటువైపు, భారత్ నుంచి పాకిస్తాన్ వైపు, పాకిస్తాన్ నుంచి భారత్ వైపు హిందువులు ముస్లింలు వలస వెళ్తున్నారు. ఒక ఆవిడ చేతిలో 2 బిడ్డలు ఉన్నారు, 2 కవలలు. అందులో ఒక పిల్లాడు ఆల్రెడీ చనిపోయాడు. చాలామంది ఆమెతో నడుస్తున్న వాళ్ళు, ఇంకా చనిపోయిన శిశువుకి ఎందుకు మోస్తావు, దీన్ని నువ్వు ఇక్కడ నదిలో పారేయి అంటే ఆమె నదిలో ఒక శిశువుని పారేసింది. తర్వాత కొంత దూరం నడిచి వెళ్ళాక ఆమె చేసిన పొరపాటు ఏంటో తెలుసుకుంటుంది. నిజానికి చనిపోయిన శిశువుని దగ్గర ఉంచుకొని బ్రతుకున్న శిశువుని ఆమె నదిలో పారేసింది. ఇటువంటి విషాదానికి సంబంధించిన కథ
మమ్ములో ఆమె చెప్తుంది. నేను ఈ హిరోషిమా నాగసాకి స్లైడ్ షో చేసేటప్పుడు మమ్ములోని ఈ కథని పిల్లలకు చెప్తూ ఉంటాను. ఇటువంటి పరిస్థితులు మనకి ఈ ఆ, మమ్ములో కనిపిస్తాయి, ఈ పార్టిసన్ విషాదంలో కనిపిస్తాయి. సో శ్యామ్ బెనగల్ సమాజంలో అన్ని వర్గాల గురించి చెప్తూ, సమాజంలో మైనారిటీల గురించి చెప్తూ, సమాజంలో ముస్లింల స్త్రీల స్త్రీల గురించి చెప్తూ, ముస్లిం స్త్రీల గురించి చెప్తూ, ముస్లిం స్త్రీలలో మన కంటికి కనిపించని మరొక మైనారిటీ ఈ మమ్ము లాంటి క్యారెక్టర్ గురించి కూడా మమ్ము సినిమాలో చెప్పాడు. ఈ సినిమా కూడా చాలా ఎక్కువ పేరు సంపాదించుకుంది, అవార్డులు కూడా వచ్చాయి. సర్దారీ బేగంలో కూడా ఇంచుమించు భూమికలాగే సర్దారీ బేగంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, సర్దారీ బేగం కూడా ఆమె ఠుమ్రీ సింగరు. ఆమె జీవితంలో రకరకాల పురుషులు వస్తారు, కానీ తన గాన కళ, తన ఆత్మ గౌరవం నిలుపుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నాలు. శ్యామ్ బెనగల్ సినిమాల్లో మొదటి నుంచి ఆయన సినిమాలకి సంగీతం అందించే వ్యక్తి వనరాజ్ భాటియా. చాలా అద్భుతమైన క్లాసికల్ మ్యూజిక్ ఆయన ఇస్తారు. ఆయన మంథన్లో ఒక పాట వస్తుంది, ఆ పాట కానీ, లేక మమ్ములో మంథన్ పాట ప్రీతి సాగర్ పాడుతుంది, టైటిల్ సాంగ్ అది. తరువాత మమ్ములో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది, జగదీష్ సింగ్ సాంగ్. తర్వాత సర్దారీ బేగంలో ఈ ఠుమ్రీ అనే ఒక శాస్త్రీయ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాన కళ ఏదైతే ఉందో, ఆ కళలో వచ్చిన పాటలన్నీ చాలా అద్భుతమైన పాటలు. కేవలం సర్దారీ బేగం పాటల కోసమే 10 సార్లు చూడొచ్చు. సర్దారీ బేగం మరో విశేషం ఏంటంటే, నేను నందన్లో మ్యాట్నీ షో చూసి అలా బయటకు వచ్చి మళ్ళీ మరొక టికెట్ తీసుకొని వెంటనే వెళ్ళి రెండోసారి కూడా సర్దారీ బేగం సినిమాను చూశాను. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ వైఫ్ కిరణ్ ఖేర్ ప్రధాన నటి. దాంతోపాటు ఈ సురేఖ సిక్రీ కానీ, లేక మన అమరీష్ పూరి కానీ, మోహన్ అగాషే కానీ, వీళ్ళంతా ఉంటారు. శ్యామ్ బెనగల్ తాలూకా మరొక విశేషం ఏంటంటే, ఈ రోజులు బట్టి మనం చూస్తే ఆ ఆ రోజుల్లో మల్టీ స్టారర్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మనము మండి సినిమా చూస్తే ఎవరు లేరు అసలు. హోంపురి, నసిరుద్దీన్ షా, సబన్ ఆజ్మీ, స్మితా పాటిల్, తర్వాత మొత్తం ఈ కుల్భూషణ్ ఖర్బండా, మొత్తం మనం ఈనాడు పెద్ద పెద్ద నటులు అనుకుంటున్న వాళ్ళంతా ఉంటారండి. మనం బిజీ అయిపోతాం స్క్రీన్లో. మొత్తం స్క్రీన్లో ప్రతి ఒక్కరు టాప్ యాక్టర్స్ మనకు కనిపిస్తారు. అటువంటి సినిమాలు శ్యామ్ బెనగల్ సినిమాల్లో చాలా ఉన్నాయి. శ్యామ్ బెనగల్ సినిమాలో ఈ సర్దారీ బేగం టైపే జుబేదా అని ఒక సినిమా 2001లో వచ్చింది. జుబేదా కూడా సిమిలర్గా ఒక 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 రాజు ప్రేమలో పడి, ఆయన ప్రేమలో పడి రెండో భార్యగా సెటిల్ అయిన జుబేదా తన ఆత్మగౌరవాన్ని చాటుకోవడానికి చేసిన పోరాటం, ఆమె ఆ, కొడుకు తన తల్లి తాలూకా పాత కథని వెతికి పట్టుకోవడం ద్వారా ఈ సినిమా అంతా నడుస్తుంది. ఈ శ్యామ్ బెనగల్ కాలంతో పాటు మారడానికి ప్రయత్నించాడు. శ్యామ్ బెనగల్ మొదట్లో వనరాజ్ భాటియాతోనే సంగీతం చేయించుకుంటూ వచ్చిన ఈ జుబేదా సరికి వచ్చేసరికి ఆయన లేటెస్ట్ ట్రెండ్గా మనకి ఏఆర్ రెహమాన్ వచ్చాడు కాబట్టి, ఏఆర్ రెహమాన్ పాటలు, జుబేదా పాటలు కూడా బాగుంటాయి. ఏఆర్ రెహమాన్తో స్వరపరిచిన పాటలు, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని ఆయన జుబేదాలో 2001లో వినియోగించుకున్నారు. అంతకుముందు హరీబరి అనే ఒక సినిమా 2000 సంవత్సరంలో వచ్చింది. ఇది ఎన్ఎఫ్డిసి ఫైనాన్స్ చేసింది. ఈ సినిమా ఆ, స్త్రీలకి తను ఎప్పుడు గర్భవతి కావాలి. చాలామంది ఇప్పుడు ఈ హరిబరిలో ఒక క్యారెక్టర్, సబన్ ఆజ్మీ క్యారెక్టర్ ఉంటుంది. ఆమె మగబిడ్డకి జన్మనివ్వలేదని ఆమెని అమ్మవారి ఇంటికి పంపించడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుంచి ఒక 5గురు స్త్రీల కథల్ని తీసుకుని, స్త్రీల ఫర్టిలిటీ, ఆమె కడుపు ఎప్పుడు గర్భవతి కావాలి, తను ఎప్పుడు పిల్లల్ని కనాలి, ఏ ఏ రకమైన సంతానాన్ని కనాలి, శిశువును బిడ్డన ఆడబిడ్డనా లేక మగపిల్లాడినా అన్న హక్కు అన్నది స్త్రీలకు ఉండాలి. స్త్రీల తాలూకా ఫర్టిలిటీ రైట్స్కి సంబంధించి హరిబరి సినిమా ఉంటుంది. ఈ జుబేదా తరువాత ఇటీవల కాలంలో వస్తే శ్యామ్ బెనగల్ సినిమాలు చాలా కొద్దిగా హై బడ్జెట్ సినిమాలు కూడా వచ్చాయి. ఆ, మా మా ఇంట్లో ఒకరోజు అయితే మేము రాత్రి 12 గంటలకి మొదలుకుని ఇంచుమించు ఉదయం 4 గంటల వరకు సుభాష్ చంద్రబోస్ ద ఫర్గాటెన్ హీరో అనే సినిమాని చూసాం. మా పిల్లలైతే మా పిల్లాడికి క్లాస్ 10కి ముందు హిస్టరీ పాఠాలు చెప్తూ, ఈ పాఠం ఈవేళ మన పాఠం ఏంటంటే మన మన సినిమానే మన పాఠం అనుకుంటూ ఆవేళ చూసిన ఈ
సుభాష్ చంద్రబోస్ ద అన్ఫర్గటన్ హీరో 2004లో వచ్చిన సినిమా. అది చెప్పాలంటే మా పిల్లలు మొత్తం మీద, మా ఫ్యామిలీ మొత్తం మీద, మా పిల్లల మీద ఒక జస్ట్ లాస్టింగ్ ఇంప్రెషన్ ఇచ్చేసింది. అసలు ఫైనల్గా అది బ- మ- మనసు మీద ముద్ర పడిపోయింది ఆ సుభాష్ చంద్రబోస్కి సంబంధించి ఆ సినిమా. శ్యామ్ బెనగల్ సినిమాల్లో విశేషం ఏంటంటే ఆయన 90వ ఏటి వరకు అతను సినిమాలు తీస్తూనే ఉన్నారు. అతను 40వ సంవత్సరంలో అతను ఈ అంకుర్ లాంటి సినిమా తీస్తే అక్కడ నుంచి ఫీచర్ ఫిల్మ్స్ 2023లో ముజీబుర్ రెహమాన్ మీద, ద లీ ద ముజీబ్ ద లాస్ట్ సినిమా పేరు ముజీబ్ ద మేకింగ్ ఆఫ్ ఎ నేషన్ అని, బంగ్లాదేశ్ పితామహుడు ముజీబుర్ రెహమాన్ మీద లాస్ట్ ఇయర్ సినిమా తీశారు. అది కూడా రెండు భాషల్లో వచ్చిన సినిమా. అది హిందీలోను, తర్వాత బెంగాలీ భాషలోను, ఎందుకంటే బంగ్లాదేశ్కి సంబంధించింది కాబట్టి అది బెంగాల్లో రిలీజ్ కూడా అయ్యింది. అయితే ఈ రెండు సినిమాలు ఈ ఆయనవి రెండు భాషల్లో వచ్చాయి. శ్యామ్ బెనగాల్ ఇటువంటి మహాపురుషుల బయోపిక్స్ కూడా తీశారు. మనకి నెహ్రూ మీద తీశారు, గాంధీజీ మీద ద మేకింగ్ ఆఫ్ మహాత్మా గాంధీజీ తాలూకా సౌత్ ఆఫ్రికాలో గాంధీగా ఎలా మారారు దానికి సంబంధించిన సినిమా ఉంటే, తర్వాత ఇప్పుడు ద బోస్ ఫర్గటెన్ హీరో అన్న సినిమాని సుభాష్ చంద్రబోస్ మీద తీసింది. తర్వాత ఆఖరికి మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ముజీబుర్ రెహమాన్ మీద కూడా 2003లో తీసిన సినిమా ఉంది. ఈ సుభాష్ చంద్రబోస్ మీద సినిమా తీసినా, లేక గాంధీ మీద తీసినా, లేక హిస్టారికల్ ఏపీస్ తీసిన, ఇప్పుడు మన గోవింద్ నిహలాని జునూన్ అనే సినిమా గురించి వాళ్ళు ఏ రకంగా అప్పటి తాలూకు వాతావరణాన్ని, సుపాయల తిరుగుబాటు 1857, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు హరప్పా సంస్కృతి గురించి వాటికి సంబంధించిన ఆధారాలు అంత ఎక్కువగా ఉండవు, కానీ బ్రిటిష్ వాళ్ళు గీసిన లిథోసు, వాళ్ళ స్కెచ్లు, ఇటువంటివన్నీ చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వాటితో వాళ్ళు సెట్స్ తయారు చేశారు. ఈ రకంగా శ్యామ్ బెనగల్ ఏ పీరియడ్ సినిమా తీస్తే ఆ పీరియడ్కి వెళ్ళిపోతాడు. అంత రిసెర్చ్ ఉంటుంది. ఒక చిన్న అంశమే ఉండొచ్చు, కానీ దాంట్లో రిసెర్చ్ మాత్రం చాలా విపరీతంగా ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టలేకపోయిన వ్యక్తి, ఒక వ్యక్తి దగ్గర ఇంటెలిజెన్సీ ఉంది, మేధావితనం ఉంది. ఆ మేధావి తన మేధస్సుతో తను చేయగలిగిన, అంటే తన కాగితం కలం మీద చేయగలిగినంత రీసెర్చ్ చేస్తాడు. ఎక్కడెక్కడికి వెళ్ళి వాళ్ళు మనకి మండి విషయంలో మన ఆ, మ- నేను ఈవేళ మార్నింగే నేను మండి విషయంలో మన జయసూర్య గారు, లలిత గారు చేసిన ఒక వీడియో వింటున్నాను. అందులో స్మితా పటేల్ తర్వాత షాబానా ఆజ్మీ మండి కోసం ఎటువంటి నగలు ఎంచుకోవాలి, కొనుక్కోవాలి అన్నది ఓల్డ్ సిటీలో వాళ్ళు బుర్కాలు ధరించి ఓల్డ్ సిటీలో చిన్న చిన్న షాపులకు వెళ్ళి వెతికి కొనుక్కున్నారట. ఆ, శ్యామ్ బెనగల్ కూడా ఒక దగ్గర రాస్తారు, మండి కోసం షబనాజ్మి ఆయన 3 సంవత్సరాలు కలకత్తాలోని వేశ్యావాటికలు, తర్వాత హైదరాబాద్లోని వేశ్యావాటికలు వాళ్ళు తిరిగారట. ఈ రకంగా వాళ్ళ చిన్న విషయాన్ని కూడా చాలా రీసెర్చ్ ఉంటుంది. అయితే బోస్ ఏ పీరియోడిక్ డ్రామా తీసినా సరే అందులో ఒక చిన్న వస్తువు, ఆ రోజుల్లో ఫ్యాన్ ఉంటే ఎలాంటి ఫ్యాన్ ఉండేది, ఆ రోజుల్లో గడియారం ఉంటే ఎలాంటి గడియారం ఉండేది, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చాలా డీటెయిలింగ్గా ఉంటాయి. ఈ డీటెయిలింగ్ కోసమే మనము ప్రత్యేకించి ఈ సినిమాల్ని ఒక షో, అంటే మనకి ఒక హెరిటేజ్గా, ఇప్పుడు జయసూర్య గారి ఆ ఇంటర్వ్యూలో చూసినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నాకు చాలా నచ్చింది. భారత్ ఏక్ ఖోజ్ తాలూకా ఈ సిరీస్ ఏదైతే 53 ఎపిసోడ్ల సిరీస్ ఏదైతే ఉందో ప్రతి స్కూల్లోనూ యూనివర్సిటీలోనూ పాఠ్య గ్రంథంగా ఉపయోగించాలి. ఎందుకంటే భారత్ ఏక్ ఖోజ్ లాంటి సిరీస్ని నిర్మించడానికి 8 మంది చరిత్రకారులు ఆ స్క్రిప్ట్లో పనిచేశారు. ఈ రకంగా అంత రీసెర్చ్ ఆయన తాలూకా సినిమాలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనము మర్చిపోకూడదు. శ్యామ్ బెనగల్ సామాజిక స్పృహ ఎటువంటిదో, ఒక కళ కోసము, సినీ కళ కోసము అతను ప్రాణం పెట్టిన సంఘటనలు మనకి ఆయన కెరియర్ నిండా మనకు కనిపిస్తాయి. ఆయన ఈ ఏడు చనిపోయారు, గత ఏడాది కూడా ఆయన ఒక సినిమా తీసి చనిపోయారు. శ్యామ్ బెనగల్ తాలూకా క్యారియర్లో, అంటే ఫీచర్ ఫిల్మ్స్ విషయానికి వస్తే ఆయన క్యారియర్లో కొద్దిగా లైట్ హార్టెడ్గా ఉన్న సినిమాలు ఉన్నాయి. అటువంటి సినిమాల్లో ఒకటి వెల్కమ్ టు సజ్జన్పూర్. అవి సెటైర్లు, మన సామాజిక ఆ, పరిస్థితుల మీద, మన రాజకీయాల మీద సెటైర్లు. అలాగే వెల్ డన్ అబ్బా, వెల్ అంటే నుయ్యి, వెల్ డన్ అంటే మంచి పని చేసావు, అబ్బా అంటే తండ్రి. ఈ రకంగా రెండు మీనింగ్లు వచ్చినట్టు వెల్ డన్ అబ్బా సినిమాని తెలుగులో చాలా చెత్తగా తయారు చేశారు. ఆ సంగతి కూడా, అది కూడా చూశాను. కానీ వెల్ డన్ అబ్బా మాత్రము బొమన్ ఇరానీతో కలిసి చేసిన సినిమా. అందులో రవికిషన్ కూడా చాలా మంచి అద్భుతమైన నటన కనిపరిచాడు. ఆ సినిమాని చెప్పుకోవాలి. శ్యామ్ బెనగల్ సినిమాల్లో నేను మర్చిన సినిమా
87లో వచ్చిన సుస్మన్ అనే సినిమా నేత కార్మికుల తాలూకా జీవిత చరిత్రలో అతను తన థీమ్స్లో రికరింగ్గా ఆ థీమ్స్కి మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తుంటారు. అతను రూరల్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని సినిమాలు తీశాడు, తర్వాత అర్బన్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని సినిమాలు ఉంటే, మళ్ళీ పీరియడ్ ఫిల్మ్స్ వస్తే, ఆ మధ్యలో టీవీ సిరీస్ వస్తే, మళ్ళీ అతను ఏదో ఒక సామాజిక వర్గాన్ని మళ్ళీ మర్చిపోయాను అన్నట్టు మళ్ళీ అతను తీస్తారు. 1987లో నేత కార్మికుల జీవితాల పైన ఆయన సుస్మన్ అనే సినిమా తీశాడు. దీని విశేషం ఏంటంటే ఇది కూడా తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోచంపల్లి నేత శ్రామికుల విషయంలో తీసిన సినిమా. ఇందులో సబానా ఆజ్మీ ఉంటుంది, ఓంపురి ప్రధాన నటుడు, అటు ప్రధానమైన నేతగాడు ఆయన. ఆయన ఆ, వాళ్ళు నేసిన చీరల్ని ప్యారిస్లో ప్రదర్శన కోసము తీసుకువెళ్తానని ఆయన వెంట పడుతుంది ఒక 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 ఫ్యాషన్ డిజైనరు. ఆ రకంగా ఈ సుస్మన్లో ఓంపురి ప్రధాన నటుడుగా ఉంటూ ఆయన మంచి నేతగాడు. ఆయన నేసిన చీరని ప్యారిస్లో ప్రదర్శన కూడా తీసుకెళ్తారు. ఈ సినిమా విశేషం ఏంటంటే ఓంపురి నేత ఆ, ఈ చేనేత కుటుంబంలో ఉంటూ వాళ్ళ ఇంట్లో నేత పని నేర్చుకుంటూ ఈ సినిమా పూర్తయ్యేసరికి తనే ఒక బట్ట నేసి దాంతో ఒక షర్ట్ కుట్టించి శ్యామ్ బెనగల్కి ఆయన గిఫ్ట్గా అందించాడు. ఈ రకంగా శ్యామ్ బెనగల్ తనే కాకుండా శ్యామ్ బెనగల్తో పాటు శ్యామ్ బెనగల్ నటింపజేసిన నటులు కూడా ఒక కళ కోసం తమ మొత్తాన్ని ధారపోస్తారు. అంత రీసెర్చ్ వాళ్ళు చేస్తారు, అంత శారీరక శ్రమ తీసుకుంటారు, అంత టైంని ఇస్తారు. వాళ్ళకు వచ్చిన రిమ్యూనరేషన్ ఏంటి అన్నది పట్టించుకోవడం. ఒక మహాదర్శకుడితో పాటు ఒక మహా ఉద్దేశంతో ఒక మహా కళాఖండాన్ని మనం నిర్మించబోతున్నాము అన్న పట్టుదలతో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఈ శ్యామ్ బెనగల్ సినిమాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే రకంగా ఉంటాయి. శ్యామ్ బెనగల్ని ఈనాడు మనం నెమరు వేసుకుంటున్నామంటే ఒక విషయం కోసం నెమరు వేసుకోవాలి. శ్యామ్ బెనగల్ పూర్తిగా అంటే ప్రేక్షకుల్ని దూరం జరిపే, ప్రేక్షకుల్ని బోర్ కొట్టించే రకంగా కాస్త స్లోగా ఉండే సినిమాలు కాకుండా, ఆ రకంగా కూడా కాకుండా, అలాగే కమర్షియల్గా అసలు పేలవంగా ఉండే కమర్షియల్ సినిమా కాకుండా మధ్య మార్గంలో కొన్ని సందర్భాల్లో పాటలు అవసరము అనిపిస్తే పాటలు కూడా ఉంచుతారు. కానీ పాటలు ఉన్నాయి అన్నంత మాత్రాన అది చెత్త సినిమా ఏమీ అయిపోదు. ఆ రకంగా మధ్య మార్గంగా ఆయన సినిమాలు తీశారు. ఆ రకంగా ఆ శ్యామ్ బెనగల్ సినిమాలు తర్వాత శ్యామ్ బెనగల్ చాలామంది దర్శకులకు కూడా ఒక మార్గదర్శకుడు అయ్యాడు. శ్యామ్ బెనగల్ సినిమాలతోనే మనకి హిందీలో ప్యారలల్ సినిమా ఉద్యమం అన్నది ఏదైతే వచ్చిందో 70లో మొదలై తర్వాత శ్యామ్ బెనగల్ అంకుర్ తర్వాత ఇది ఒక చాలామంది దర్శకులు ఈ దారిలో వచ్చారు. చాలా సినిమాలు వందల కొలది మనకి ఈ ప్యారలల్ సినిమాలు వచ్చాయి. కానీ శ్యామ్ బెనగల్ విశేషం ఏంటంటే ప్యారలల్ సినిమా తీసిన తన సినిమాల కోసం ప్రభుత్వ సహాయాన్ని కూడా కోరుకోలేదు. ఆయనకి నార్మల్ నిర్మాతలే ఆయనకు దొరికేవాళ్ళు. ఈ శ్యామ్ బెనగల్ని ఈనాడు మనం గుర్తు చేసుకోవడం అంటే భారతదేశ రాజ్యాంగంలో ఉన్న మౌలిక భావనలకి దెబ్బతీసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకున్నా, లేక హిందుత్వ కళ్ళద్దాలతో హిందుత్వ దృష్టితో చరిత్రని మార్చి చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు భారతదేశంలో వైవిధ్యత అన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏ రకంగా ఉన్నది, భారతదేశం అన్నది హిందువులదే కాదు, బౌద్ధులదే కాదు, మన సింధులోయలో ఉండే ప్రజలదే కాదు, వైదిక ఆర్యులదే కాదు, మన అందరిది. ఇది ఒక భారతదేశపు వైవిధ్యతే భారతదేశం తాలూకా గొప్పదనము. మన తాలూకా ఏకేతో సేఫే అన్న మాట అన్నది అది కాదు. నిజమైన మాట ఏంటంటే భారత బహుళత్వమే భారతదేశం తాలూకా గొప్పదనము. ఇదే మన ఐకమత్యమే మన తాలూకా గొప్పదనము, ఐకమత్యమే మన తాలూకా బలము అన్న విషయాన్ని ఈనాడు మరోసారి ప్రస్ఫుటంగా మాట్లాడుకోవాలనుకున్నా మనకి శ్యామ్ బెనగల్ సినిమాలు చాలా అవసరము. శ్యామ్ బెనగల్ ఏ సామాజిక వర్గాల ఉన్నతిని కోరుతూ, ఏ సామాజిక వర్గాల ఆత్మగౌరవాన్ని ఆత్మగౌరవాన్ని చాటుతూ సినిమాలు తీశారో ఆయా సామాజిక వర్గాల పోరాటం నేటికి కొనసాగుతుంది. కాబట్టి ఆ సామాజిక వర్గాలు కూడా ఈ సినిమాల నుండి ప్రేరణ పొందుతూ ఉంటాయి. ఆ రకంగా శ్యామ్ బెనగల్ నాటికి నేటికి ఎప్పటికీ కూడా అవసరము అని చెప్తూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.